నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 131వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్జీ, ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి ఎంటర్ అయ్యే ముందు గత వారం 130వ ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని మనం ర్యాండమ్ గా పిక్ చేసాం. ఒకసారి చూడండి. చూసారు కదా, 130వ ఎపిసోడ్లోని కొన్ని కామెంట్స్ మనం వీక్షించాము. 131వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాం. 131వ ఎపిసోడ్లో నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఫస్ట్ పాజిటివ్ అంశంలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ పాజిటివ్ అంశం ఏంటంటే, అదానీ గ్రూప్ తెలంగాణలో మిజైళ్ల తయారీలో నిమగ్నమైపోయింది. ఇది నిజంగా గొప్ప వార్త. మిజైల్స్, డ్రోన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అద్భుతమైన బిగ్ ప్లాన్స్తో ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి తనయుడు డైరెక్ట్గా ఇక్కడికి రావడము, ఆయన రేవంత్ రెడ్డిని కలవడము, సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడము, ఇవన్నీ చకచకగా జరిగిపోయాయి. అండ్ అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రధానిని కూడా కలవడం జరిగింది. సో అదానీ గ్రూప్ తెలంగాణలో మిజైల్స్, డ్రోన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అద్భుతమైన ప్లాన్స్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది మొదటి వార్తగా మనకు కనబడుతోంది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సార్ గిరిధర్జీ, సో ఇక్కడ రెండు విచిత్రాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, అదానీ ఆయా రాష్ట్రాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం రాష్ట్రాల్లో మాత్రమే కాదు, నిజానికి ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కావచ్చు, ప్రపంచంలోనే ఆయా దేశాల్లో చైనాకి చెక్ పెట్టడానికి అదానీ గ్రూప్ విస్తృతంగా పనిచేస్తోంది అండ్ భారత ప్రతిష్టను పెంచుతోంది. అదానీ అనగానే మోదాని అంటూ విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓవైపు, రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ కూడా అదానీ, అంబానీ పైన విరుచుకుపడుతూ ఉంటారు. అండ్ అటు లెఫ్ట్ పార్టీల నాయకులు చెప్పనక్కర్లేదు, మొదటి నుంచి ఉన్నదే. సో ఇప్పుడు అదానీ గ్రూప్ తెలంగాణలో నిజానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తే కూడా అంత చర్చ అయ్యేది కాదేమో నాకు తెలిసి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చర్చ రావడము అండ్ ఇక్కడ మిజైల్స్ తయారీకి తెలంగాణను ఎంచుకోవడము ఒక రకంగా శుభ పరిణామము, మంచి పరిణామము. ఏ ప్రభుత్వం ఉంటేనేమి, పాలిటిక్స్ పక్కన పెట్టి నిజానికి అభివృద్ధి విషయంలో ఎవరైనా సరే ముందుకు రావాలనడంలో అందరినీ మనం అభినందించాలి. సో ఒకసారి మీ రిమార్క్స్ వినాలని ఉంది నాకైతే. అండ్ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ అసలు పాలిటిక్స్ గురించి ఒకసారి మీరు చెప్తారా? కరెక్ట్. ప్రభుత్వాలు ఏవైనా కానీ కూడా ప్రజలలో మనకు అభివృద్ధి ఉండాలి, ఇక్కడ మనకు పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, ఇక్కడ మన పిల్లలకు అవకాశాలు రావాలి. ఇది మనం ప్రపంచ పటంలో ఉండాలి. అది మనం కోరుకోవాలి. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి. టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ వెళ్ళిపోయింది, ఈరోజు కాంగ్రెస్ ఉంది, రేపటి రోజు ఇంకే ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. ప్రభుత్వాలు ఏమొచ్చినా ఏం వెళ్ళినా కానీ కూడా ఇండస్ట్రియల్ అవుట్లుక్ అన్నది స్టేబుల్గా ఉండాలి. కొత్త ప్రభుత్వం రాగానే దీనికి వ్యతిరేకంగా వాళ్ళు పాలసీలు తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇక్కడికి తరిమేయడము, లేదా ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వస్తే కనుక మా పరిస్థితి ఏంటి అని భయంతో ఉండడము, ఇది ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా మంచి పద్ధతి. సార్, మనము ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసాం. మనము ఎస్పెషలీ ఫర్ ఇన్స్టెన్స్ మమతా బెనర్జీ అక్కడ టాటా నానో ప్లాంట్ కి వ్యతిరేకంగా ఆవిడ పోరాటం చేసింది. దాని తర్వాత నానో ప్లాంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఈవిడ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెటువంటి పిచ్చి వేషాలు ఇస్తుందో అని అందరూ భయపడ్డారు. అందుకని అక్కడ పెట్టుబడులు అంటూ రాలేదు, ఎవరూ రాలేదు అక్కడికి. ఇప్పటికి కూడా ఆ దేశం, ఆ రాష్ట్రం ఇండస్ట్రియలైజేషన్ అవ్వకుండా అలాగే పడుంది. ఇంకా పాత ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంబాసిడర్ కావచ్చు, బాటా కావచ్చు, ఇటువంటి చాలా పాత కంపెనీలన్నీ కూడా లిటరల్గా మూతపడున్నాయి. అవన్నీ కూడా చాలా మటుకు ప్రొడక్షన్స్ వేరే యూనిట్స్ వేరే రాష్ట్రాలకి షిఫ్ట్ చేసుకున్నారు అందరూ. కాబట్టి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో గతంలో కూడా ప్రభుత్వాలు మారినా కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చినా, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినా, ఒక విధమైన స్టేబుల్ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ అనేది హైదరాబాద్లో మనం చాలా కాలంగా మనం చూసాం. మనము చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఆయన ప్రోత్సహిస్తే, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని అలాగే కొనసాగించారు.
తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఏదో ఇన్క్యుబేషన్ ఇవన్నీ కూడా హబ్స్ లాంటివి పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనకు ఇన్ దట్ సెన్స్ మనకు తెలంగాణ రాష్ట్రం కొంత మనం దానివల్ల స్టేబుల్ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ అనేది మనకు ఉన్నది అని మనం కొంచెం సంతోషించవలసిన విషయం అది. ఒక విషయం సార్, ఇప్పుడు నేను మన తెలుగు రాష్ట్రాల్లో గురించి డిస్కస్ చేస్తున్నారు. సరే, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వాళ్ళు వీళ్లకు ల్యాండ్ అలాట్ చేయడం ఏంటి, తర్వాత ఇతరత్ర ఏమేమి వాళ్ళకి కావాలో వాటర్ సప్లైస్ కావచ్చు, పవర్ అష్యూరెన్స్ కావచ్చు. ఎందుకంటే డేటా సెంటర్స్ ఉన్నప్పుడు నానో సెకండ్ కూడా మనకు పవర్ కట్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి అటువంటి పవర్ సప్లై ఇవ్వడం కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, లేదా వాళ్ళ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ డ్రైనేజ్ అంతా ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీటిల్లో చాలా మనకు మిసైల్స్ తయారు చేయడం కానీ, డ్రోన్స్ తయారు చేయడం కానీ, వీటిల్లో చాలా మనకు ఒక విధమైనటువంటి అవుట్పుట్ వేస్టేజ్ స్లర్ చాలా వస్తుంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడాను తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడంతో వాళ్ళు ఇక్కడే పెడదామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదానీ ఏరోస్పేస్ పార్క్, అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారు. అది దృష్టి 10 స్టార్ లైనర్ అన్నటువంటి ఒక యుఏవి, అంటే ఒక డ్రోన్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, దాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తున్నప్పుడు మనకు నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ గారు వచ్చి ఇది చాలా మన అంబుల పొదలో చాలా అద్భుతమైనది అని చెప్పారు. మీడియం రేంజ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఉన్నటువంటిది, 36 గంటలు ఆకాశంలో ఎగరగలిగింది. ఇది అంతటి కెపాసిటీ ఉన్నది. రమారమి 450 కిలోల వెయిట్ తీసుకొని వెళ్ళి, ఫ్యూసిలాజ్ అంటారు దాన్ని, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైనా డెలివరీ చేయగలిగిన కెపాసిటీ దానికి ఉన్నది. కాబట్టి ఇది తప్పకుండా ఒక గొప్ప ఆవిష్కరణ. అది మన హైదరాబాద్లో జరిగింది. ప్లస్ ఇప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇక్కడ వాళ్ళు మిసైల్స్ కూడా తయారు చేయబోతున్నారు, డేటా సెంటర్ పెట్టబోతున్నారు, రెన్యూవల్ ఎనర్జీ బహుశా ఇక్కడ మనకు సోలార్ ఫార్మ్స్ పెట్టబోతున్నారు. కాబట్టి ఇవంతా కూడా ఒక పెద్ద అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కింద మనం భావించాలి. అదానీని తిట్టిపోసిన, దుమ్మెత్తిపోసిన రాహుల్ గాంధీ పార్టీయే, కాంగ్రెస్ పార్టీయే ఈరోజు అదానీకి ఈరోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు పెట్టండి అనడం మంచి శుభసూచకంగానే నేను భావిస్తాను. ఎందుకంటే మీరు పాలిటిక్స్ అతీతంగా ప్రజల శ్రేయస్సు, ఇక్కడ పెట్టుబడుల గురించి ఫోకస్ చేయడం అనేది మంచి పద్ధతి. దానికోసం మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిద్దాం. రైట్. యాక్చువల్లీ తెలుగు రాష్ట్రాల్లో ప్రసార మాధ్యమాల్లో అంబానీ, అదానీకి సంబంధించి ఒక నెగటివ్ ప్రాపగండానే ఎక్కువ జరుగుతుంది సార్. అండ్ పాజిటివ్గా ఈ విషయాన్ని నిజంగా కవర్ చేసిన వాళ్ళు కూడా లేరు చాలా వరకు. ఎక్కడ పెద్దగా దీని మీద చర్చ లేదు, ఎక్కడా కూడా దీని మీద మాట్లాడని పరిస్థితి. సో మనం గ్లోబల్ రౌండప్లో మనం డిస్కస్ చేస్తున్నాము, అది కూడా మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు మీరు ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అదానీ కలిసినా, లేకపోతే అంబానీ కలిసినా, లేకపోతే వీళ్ళు ఎవరైనా వచ్చినా కూడా పూర్తి నెగటివ్ ధోరణిలోనే చర్చ జరుగుతుంది. నాకు ఒక క్వశ్చన్, మనం చాలాసార్లు ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నవే, చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్ని పెట్టుబడులు కూడా అందరూ గుజరాత్కి తీసుకెళ్తున్నారు అన్నప్పుడు యాక్చువల్లీ మీరు చాలాసార్లు చెప్పారు నాకు. ఇది నేను మళ్ళీ ఒకసారి రీఐటరేట్ చేస్తున్నాను దాన్ని. గుజరాత్కి ఎందుకు వెళ్తున్నాయంటే, నిజానికి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాళ్ళకు సేఫ్గా ఉందా లేదా వాతావరణం, పొలిటికల్ స్టెబిలిటీ కావాలి. అండ్ రేపు పొద్దున కొత్త గవర్నమెంట్, మీరు అందాక అన్నట్టుగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇదేం చేశారని చెప్పి వాళ్ళకి అన్ని కట్ చేయడం మొదలు పెట్టారు. కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ నాశనం అయిపోతాయి. అంతే కదా, స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అట్ సేమ్ టైం పొలిటికల్గా కాన్సెన్సస్ బిల్డ్ చేసే పరిస్థితిలో లేకపోతే ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టరు. ఇప్పుడు అదానికి సంబంధించి తెలుగు ప్రసార మాధ్యమాలు మాట్లాడకపోవడము, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నిజానికి చర్చ అసలు లేదు ఇవాళ. చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా చూడాలి. ఆపర్చునిటీస్ మన పిల్లలకు వస్తుందా లేదా అన్న విషయం మనం గమనించాలి. అది వదిలేసి ఒక విధమైనటువంటి లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే మనకు జనరల్ గా మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం చూస్తాము. వాళ్ళ ఎడిటర్స్ కానీ, యాంకర్స్ కానీ జనరల్ గా ఆ భావజాలను సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. వాళ్లకు అంబానీ, అదానీ అనేది ఒక అంటే ఒక నెగటివ్ క్యారెక్టర్స్, వాళ్ళ వల్ల పీడితులను చూపించడము, ఒక బైనరీలో వెళ్ళడం అన్నది వాళ్ళకి అలవాటు. అది కాబట్టి ఆ నేరేటివ్ లో ఫిట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అంటే కనుక దానివల్ల ఇక్కడ ఎవరైనా లబ్ధి చెందుతున్నారంటే అది వాళ్ళ నేరేటివ్ లో ఫిట్ అవ్వదు కాబట్టి తీసేస్తున్నారు. అలాగే మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త నిలువలు, చమురు అంటే మన క్రూడ్ ఆయిల్ నిలువలు
రీసెంట్ గా బయటపడ్డాయి. సో దానివల్ల మనకు రమారమి 7% ఆఫ్ మన భారతదేశం యొక్క అవసరాలు బహుశా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కనుక్కున్నటువంటి నిల్వల నుంచి వస్తాయి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను పెట్టుబడులు గణనీయంగా రాబోతున్నాయి. సో దాని ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు? అంత దమ్ము ధైర్యము పైసలు ఉన్నటువంటి వాళ్ళే చేయగలరు. ఈరోజు అంబానీ, అదానీ, టాటాస్ లాంటి పెద్ద పెద్ద 4-5 కంపెనీలు మన దేశంలో ఉన్నాయి. ఎల్ఎన్టీ కావచ్చు, లేదా మనకు వేదాంత కావచ్చు, ఇటువంటి ఒక 5-6 పెద్ద మేజర్ కంపెనీస్ వాళ్ళే వచ్చి ఇన్వెస్ట్ చేయగలరు. వాళ్ళు కాకుండా ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా బయట ఏదో బ్రిటిష్ పెట్రోలియమనో, లేదా ఇంకెవరో మనకు ఆరామ్కోనో, లేకపోతే చైనా నుంచో ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. దాని బదులు మన భారతీయులు ఇన్వెస్ట్ చేయడం మనకు మంచిదా? బయట నుంచి ఎవడో వచ్చి ఇన్వెస్ట్ చేయడం మంచిదా? మనకి దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే కనుక 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు నిజంగా ప్రభుత్వం, కమ్యూనిస్టుల ప్రకారం ఏంటంటే అంతా ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేయాలంటారు. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దు నుంచి వీళ్ళు అక్కడ యూనియన్లు పెట్టుకొని వీళ్ళ కుంపట్లు పెట్టుకోవచ్చు. అదే వాళ్ళ ఆశ, వాళ్ళ ఇంట్రెస్ట్. కానీ అంతకుమించి ఏం లేదు. రేపటి రోజు చైనాకు ఒత్తాసు పలుకుతూ వీళ్ళు అక్కడ స్ట్రైకులు చేసి దాన్ని ప్రొడక్షన్ ఆపేయచ్చు. అందుకని అసలు ప్రభుత్వం అన్నది ఇండస్ట్రీలో ఉండకూడదు. దేర్ ఇస్ నో బిజినెస్ ఫర్ గవర్నమెంట్ టు బి ఇన్ బిజినెస్. వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి, దాన్ని ప్రైవేట్ రంగమే తీసుకురావాలి. ప్రైవేట్ రంగంలో బిడ్డింగ్లో ఎవరు దాన్ని ఇన్వెస్ట్ చేయగలరో వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించాలి. ప్రిఫరబుల్లీ ఫస్ట్ చాయిస్ మనం ఎప్పుడు భారతీయులకు ఇవ్వాలి. వీళ్ళు చేయలేనప్పుడు అప్పుడు ఇంటర్నేషనల్ కూడా మనం బిడ్డింగ్ లో మనం ఇవ్వగలగాలి. ఓకే, ప్రస్తుతానికి శక్తి ఉంది కాబట్టి అంబానీ, అదానీ వీళ్ళిద్దరు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది పెద్ద శుభసూచకంగా మనం భావించాలి, కానీ అదేదో నెగిటివ్ గా మనం చూడరు. రైట్. నెక్స్ట్ అంశం సార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక జనవరి 7వ తేదీన ఒక ట్వీట్ చేసింది. In a first, an IAF C-130J aircraft recently carried out a night landing at the Kargil airstrip. లైన్ ఆఫ్ కంట్రోల్కి అతి చేరువలో ఉన్నటువంటి కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో నైట్ ల్యాండింగ్ జరిగింది. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి రాత్రిపూట అన్ని అసలు లైట్స్ ఏవి లేకుండా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అంటారా దాంతో ఆ టెక్నాలజీ తోటి ల్యాండ్ అయిన ఒక విజువల్ ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్షం సశక్త్ ఆత్మనిర్భర్ అని హ్యాష్ట్యాగ్ పెట్టారు. నిజానికి ఇది పెద్ద విషయం, దీని మీద ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అంశం. అన్ఫార్చునేట్లీ ఏ మీడియా ఛానల్కి పట్టదు. కోర్స్ మనం మాత్రమే మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ప్లీజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇదేంటి అసలు? ఇది మనకు కార్గిల్ లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. మనకు ద్రాస్ నుంచి బటాలిక్ వరకు ఆ సెగ్మెంట్ అంతా కూడాను వల్నరబుల్. మనకు పాకిస్తానీ ఫైరింగ్ కి మనం చాలా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు అవి. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ కూడా మనం యాక్చువల్గా మన ఎయిర్ స్ట్రిప్ పక్క నుంచే వెళ్ళాం మనం కార్గిల్ కి వెళ్ళినప్పుడు. అవును, ఆ ఎయిర్ స్ట్రిప్ కూడా వాళ్ళ ఫైరింగ్ రేంజ్ లోనే ఉంది. వాళ్ళు ఫైర్ చేస్తే కనుక అది కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. రేపటి రోజు మనకు అక్కడ యుద్ధం వస్తే కనుక అక్కడ మన ట్రూప్స్ కానీ, మన ఎక్విప్మెంట్ కానీ, మన ట్యాంకులు కానీ, లేదా మన టోయింగ్ గన్స్ కానీ, లేదా మనకు ఫీల్డ్ వెహికల్స్ కానీ, ఇటువంటివన్నీ మైండ్ స్వీపర్స్ కానీ, ఇటువంటివన్నీ మనం అక్కడ షిఫ్ట్ చేయాలంటే, అలాగే మన అమ్యునిషన్, మన ఏమంటారు మిసైల్స్ కానీ, లేకపోతే మన షెల్స్ కానీ, బుల్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేయాలంటే కనుక, తొందరగా షిఫ్ట్ చేయాలంటే కనుక కొండ ప్రాంతం అది. మన ట్రైన్లలో వెళ్ళలేము, బస్సులో మన ట్రక్కుల్లో తీసుకెళ్ళామంటే చాలా సమయం పడుతుంది అక్కడ దాకా వెళ్ళడానికి. కాబట్టి C-130J అన్నది మనది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. మనది ఎక్కువ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ని తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నది. అది అక్కడ ల్యాండ్ అవుతోంది అంటే వాడు పసిగట్టి అక్కడి నుంచి మనల్ని షూట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వాడి యొక్క ఫైరింగ్ రేంజ్ కి కనిపించకుండా నైట్ ల్యాండింగ్ ఎలా చేయాలి అనేది మనం రిహార్సల్ చేసాం. అద్భుతంగా సక్సెస్ అయ్యాం మనం. అది చీకటిలో ఏ లైట్స్ లేకుండా, రన్వేలో ఎక్కడ లైట్స్ లేకుండా, ఎయిర్ క్రాఫ్ట్స్ లో లైట్ లేకుండా వాళ్ళు ఇన్ఫ్రారెడ్ లైట్ తోటి ప్లస్ GPS సెన్సార్స్ తోటి దాన్ని అద్భుతంగా దాన్ని దించగలిగారు. దానివల్ల ఏంటంటే మనం రేపటి రోజు పాకిస్తాన్తో యుద్ధం వస్తే కనుక మనం ఎటువంటి కండిషన్స్ లో అయినా కానీ కూడా మనం మన ఎక్విప్మెంట్ ని, మన సైన్యాన్ని ఫార్వర్డ్ బేసిస్ కి షిఫ్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉన్నది అని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి రేపటి రోజు మనం యాక్చువల్గా మనం ఎక్కడైతే మనం ఏ స్పాట్ లో వెళ్ళి లైన్ ఆఫ్ కంట్రోల్ మనకు కనిపిస్తుందో కార్గిల్లో, అక్కడ మన రుద్రం చదివి వచ్చాం. మనము వచ్చిన తర్వాత ద్రాస్కి వెళ్తున్నప్పుడు మనం చూసాము రాళ్లతో ఒక పెద్ద గోడ కట్టారు.
ఎందుకంటే ఆ హైవే ఏదైతే మన నేషనల్ హైవే ఉందో డైరెక్ట్గా వాళ్ళ ఫైరింగ్ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకి కనిపించకుండా ఉండాలని చెప్పి అది కట్టడం జరిగింది. కాబట్టి మన వల్నరబిలిటీస్ ఉన్నాయి అక్కడ. కార్గిల్ ప్రాంతంలో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ నుంచి మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేశారంటే కొండ ఆవలి వైపు ఉన్నారు, అటు నుంచి వేసుకుని ఈ కొండకి ఇటు సైడ్ వచ్చి పడతాయి అవన్నీ. సో మనం ఎంత దానికి రెడార్లో పెట్టుకున్నా మనం ఏం చేసుకున్నా కానీ కూడా వాడు వెనక నుంచి కొడితే కనుక పట్టుకోవడం చాలా కష్టం, ఎంత సులువైన కాదు. బహుశా 100ను మనం నిలపగలమేమో కానీ 10-15 మళ్ళీ మన మీద పడి తీరతాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం ముందు నుంచే సన్నద్ధం అవుతున్నాము, ప్రిపేర్ అవుతున్నాము, రెడీ అవుతున్నాము. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపలబ్ధి. ఇది చైనాకు కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాము. మేము లద్దాఖ్, కశ్మీర్ రేంజ్లో ఎక్కడైనా కానీ, ఏ ఎయిర్పోర్ట్లో అయినా కానీ, ఏ ఎయిర్ స్ట్రిప్లో అయినా కానీ, ఎంత చీకట్లో అయినా కానీ వితౌట్ లైట్స్ మేము ల్యాండ్ అవ్వగలిగే కెపాసిటీ మాకు ఉంది అని చెప్తున్నాం మనకి. సో ఇదంతా కూడా అంటే ఫ్యూచర్ యుద్ధంలో మనం శత్రువుల కంట పడకుండా మన ఎక్విప్మెంట్ని, మన సైనికులని తరలించేటువంటి ప్రక్రియ, దానికి మనం ఇప్పుడే సన్నద్ధం అవుతుంది. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము, భారతదేశము, భారత ప్రభుత్వము గయానాతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి 5 సంవత్సరాలకు గాను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆల్రెడీ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇండియా అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. 5 years మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ గయానా టు కోఆపరేట్ ఇన్ ద హైడ్రోకార్బన్ సెక్టర్ యాజ్ అ సౌత్ ఏషియన్ నేషన్ లుక్స్ టు డైవర్సిఫై ఆయిల్ ఇంపోర్ట్స్. సో మనము ఆయిల్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఒక ప్రత్యామ్నాయంగా గయానాని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. గయానాతో మనము ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల ఆయిల్ దిగుమతుల విషయంలో భారతదేశానికి ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? మనకు రష్యాతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఏ కరెన్సీలో వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. రూపాయల్లో కొనుక్కున్నాం మనము, వాళ్ళ దగ్గర విపరీతంగా రూపాయలు పెరిగిపోయి దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళకి రూపాయలు అక్కర్లేదు అంటున్నారు. నెక్స్ట్ యువాన్లో కొనుక్కొని కూడా ట్రై చేశాం మనము. యువాన్లో కొనుక్కొని చేస్తే కనుక మనకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డిస్కౌంట్ ఏది ఉందో అది పెద్దగా లాభం మనకు రావట్లేదు. అలాగే మనం చూస్తే కనుక సౌదీ, ఇరాక్ ఇవన్నీ కూడాను వాళ్ళ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రత్యామ్నాయం ఏంటి? అలాగే ఇప్పుడు హౌతీల యుద్ధం మొదలైంది అక్కడ. ఇరాన్తో రేపు యుద్ధం వస్తుందో మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితులలో గల్ఫ్ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి రావాలి? సో దాని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం మనం. వెనిజుయేలాతో మనం కొంత ఒప్పందాలు చేసుకున్నాం, ఇప్పుడు గయానాతో చేసుకుంటున్నాం. గయానాలో మనకు తెలుస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు నిధులలో 18% గయానాలో ఉన్నాయని మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి పెట్టుబడులు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. కాబట్టి భారతదేశం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ చమురుని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అక్కడే రిఫైన్ చేయడమా, లేకపోతే అది భారతదేశానికి తీసుకురావడమా, అది మనం చేస్తాం. అంటే గయానాలో మనం పెట్టుబడులు పెట్టబోతున్నాం. పెట్టుబడులు పెట్టి వాళ్ళకి రాయల్టీ ఇస్తాం. మనం రాయల్టీ ఇచ్చి మన ఇన్వెస్ట్మెంట్ని మొత్తం రికవర్ చేసుకునేంత వరకు మనకు కావాల్సిన ధరలో వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం అనేది మనం చేయబోతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. అలాగే నైజీరియాతో కూడా మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. చాలా ఆల్టర్నేట్స్ అనేది మనం చూస్తాం. రష్యాతో మనం గత 2 ఏళ్లుగా చాలా అద్భుతంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాం, కానీ ఇప్పుడు రష్యాతోటి మన కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలు కావాలి. అలాగే యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి మనకు ప్రత్యామ్నాయాలు కావాలి. అందుకనే గయానా తోటి చేస్తున్నటువంటి ఒప్పందం అన్నది చాలా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. మనకు డైవర్సిఫికేషన్లో చాలా కీలకమైనది. డిఆర్డిఓ కి సంబంధించినటువంటి వార్త ఒకటి కనబడుతోంది. అదేంటంటే డిఆర్డిఓ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ని సక్సెస్ఫుల్గా డిమాన్స్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది. సీ మైన్స్, సముద్రంలో ఉన్నటువంటి మైన్స్ని న్యూట్రలైజ్ చేసే విధంగా, అండర్ సీ మైన్స్ని న్యూట్రలైజ్ చేసే విధంగా దీన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఆవిష్కరణకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, వివరాలు ఏంటి చెప్తారా? మనకు సముద్రంలో షిప్పులు వెళ్తున్నప్పుడు వాటిని రానివ్వకుండా నివారించడానికి చాలా దేశాలు వాళ్ళ సముద్ర గర్భంలో లేదా వాళ్ళ దేశానికి వస్తున్నటువంటి మేజర్ సీ లేన్స్లో అన్నిట్లో కూడాను మైన్స్ పెట్టేటువంటి ప్రమాదం ఉండదు. సీ మైన్స్ పెడితే కనుక దాని మీద షిప్ వెళ్తే కనుక షిప్ పేలిపోయేటువంటి ప్రమాదం ఉండదు. మనం భారతదేశంలో కూడా మనం ఇటువంటి పెట్టాం. ఎందుకంటే మన శత్రువు సైన్యం అక్కడికి వస్తే కనుక వాళ్ళని పేల్చేయడానికి మనం కూడా కొన్ని ప్రాంతాల్లో మనం కూడా మైన్స్ పెట్టున్నాం. ప్లస్ యుద్ధం అంటూ మొదలైతే కనుక విస్తృతంగా మైన్స్ పెడతారు. ఫర్ ఇన్స్టెన్స్ టైవాన్
తైవాన్ ఆల్రెడీ చాలా మైన్స్ పెట్టుంది, ఎందుకంటే చైనా ల్యాండ్ ఇన్వేషన్ చేస్తే కనుక వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళ షిప్పులు పేల్చేయడానికి మైన్స్ అన్ని పెట్టున్నారు. ఇటువంటి మైన్స్ కనుక మనకు ఎదురు వస్తే, ఫర్ ఇన్స్టెన్స్ చైనా వాళ్ళ షిప్పులు ఇండియన్ ఓషన్ రీజియన్లో బాగా గస్తీలు తిరుగుతుంది. మనకు తెలియదు ఎక్కడ మైన్స్ పెట్టారో వాళ్ళు, మనకు తెలియకుండా మైన్స్ పెట్టుండొచ్చు మన దగ్గర. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కావచ్చు, కోకో ఐలాండ్స్ దగ్గర కావచ్చు, లేదా మనకు శ్రీలంక దగ్గర కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మైన్స్ పెట్టేటువంటి ప్రమాదం ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఆ మైన్స్ని మనకు డ్యామేజ్ అవ్వకుండా, మన షిప్పులకు ఎటువంటి ప్రమాదం లేకుండా వాటిని నివారించాలంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి మనం ఏం చేసామంటే డిఆర్డిఓ మనకు ఎలాగైతే ఆకాశంలో ఉన్నటువంటి డ్రోన్స్ ఉంటాయో దాన్ని యుఏవీస్ అంటాం. మనం ఏమంటాం దాన్ని? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. అలాంటిదే ఇక్కడ అన్మాన్డ్ అండర్ సీ వెహికల్స్, దాన్ని అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ అని పిలిచారు. అది ఒక డ్రోన్ లాంటిది, సముద్రం లోపల వెళ్ళేటువంటి డ్రోన్. అవి వెళ్ళి స్పష్టంగా అక్కడ కింద ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి, దానికి సెన్సార్స్ ఉంటాయి, ఆ సెన్సార్స్ చూసి అక్కడ ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో చూసి ఆ మైన్స్ని న్యూట్రలైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాటి దగ్గర ఉంది. దాని మైన్స్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ మనకు ల్యాండ్ మీద ఆల్రెడీ ఉన్నది. దాని యొక్క వేవ్ లెంత్ని వీళ్ళు కనుక్కుని ఆ వేవ్ లెంత్ దాన్ని పల్స్ పంపిస్తే కనుక బ్లాస్ట్ అయిపోతుంది అది, లేదా దాని సిగ్నల్స్ రానియకుండా దాన్ని కట్ చేయడము, ఇటువంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. దాంతో దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. సో ఆ న్యూట్రలైజ్ చేయగలిగిన కెపాసిటీ వీటికి ఉంది. అంటే ఒక షిప్ వెళ్తూ ఉంది అంటే షిప్ కంటే ముందరే ఈ అండర్ వాటర్ ఏరియల్ వెహికల్స్, ఏరియల్ కాదు దాన్ని ఏమంటారు, అండర్ వాటర్ వెహికల్స్ వెళ్ళి, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ వెళ్ళి దాని దారి అంతా కూడా సుగమం చేస్తాయి. వీటి వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నా ముందర తొలగించి తర్వాత వీటిని పర్మిట్ చేస్తాయి. కాబట్టి ఇది మన రాబోయేటువంటి కొత్త శకంలో రాబోయేటువంటి యుద్ధాలకు ప్రిపరేషన్గా మనం ఆల్రెడీ మన శక్తి పెంచుకుంటున్నాం. సముద్రం మీదే కాదు, సముద్రం లోపల కూడా మనల్ని ఎవరైనా మనల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికి కోసమని ఈ శక్తి మనం తెచ్చుకున్నాం. ప్రస్తుతానికి డెమాన్స్ట్రేషన్ అయింది, సక్సెస్ఫుల్గా అయింది. దీన్ని మళ్ళీ ఫీల్డ్ ట్రయల్స్ చేయాలి. నేవీను, తర్వాత వీళ్ళందరూ కూడాను, కోస్ట్ గార్డ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ చాలా కండిషన్స్లో చూస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి, లేదా ఇంకేదైనా కింద సీ కరెంట్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, చల్ల గాలులు వస్తున్నప్పుడు పరిస్థితి, ఇలా మల్టిపుల్ సర్కమ్స్టాన్సెస్లో దాన్ని చెక్ చేసి దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని కూడా సరిదిద్ది ఫైనల్గా దాన్ని మన ఫోర్సెస్లోకి ఇండక్ట్ చేస్తాం. కాబట్టి గతంలో మనం ఏదో ఫారెన్ టెక్నాలజీ అమెరికానో లేకపోతే ఫ్రాన్సో లేకపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీనో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉండేది. కాకుండా మనమే మన ఆత్మనిర్భరతతోటి ఇటువంటి శక్తిని మనం తెచ్చుకున్నందుకు మనం డిఆర్డిఓ సైంటిస్ట్ని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. కరెక్ట్. ఎస్ సార్. ఇక మరొక వైపు ఇండియన్ ఆర్మీ మేజర్ రాజ్ ప్రసాద్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఆయన ఒక గొప్ప ఏఐ బేస్డ్ హ్యూమన్ ఇన్ లూప్ ల్యాండ్ మైన్స్ కి సంబంధించి వాటిని యాక్చువల్లీ ఇప్పుడు ల్యాండ్ మైన్స్ అనగానే ఇదివరకు సినిమాల్లో అందరికీ తెలిసిందే, ఎవరైనా సరే కాలు పెట్టారంటే చనిపోతారు కదా. బట్ ఇప్పుడు మనవాడెవడో పగవాడెవడో తేల్చుకొని మరీ పేలే ఒక సిస్టమ్ని ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. సార్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఇది ఎలా సాధ్యపడింది, అండ్ ఈ ఆవిష్కరణ నిజానికి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకుంటే కూడా ఒక గొప్ప మైలురాయిగానే అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ మైన్స్, ఈ గొడవ సివిలియన్స్ చనిపోకుండా లేదా మన ఆర్మీ వాళ్ళు చనిపోకుండా శత్రువులు మాత్రమే చనిపోయే విధంగా ఒక విధానాన్ని రూపొందించడం అనేది నిజంగా గొప్ప ఆవిష్కరణ. కరెక్ట్. ఇప్పటికి కూడా మనకు యూరోప్ లో సెకండ్ వరల్డ్ వార్ కి సంబంధించినటువంటి మైన్స్ అడపా బయటపడుతుంటాయి. దాంట్లో పాపం ఎవరో రైతులో ఎవరో పిల్లలు ఆడుకుంటున్నో దాని మీద కాలు పెట్టి అది పేలిపోయి వాళ్ళు చనిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రపంచంలో మాక్సిమం మైన్స్ ఎక్కడైనా విస్తరించిందంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లో పాపం వాళ్ళ ప్రజలు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరో ఈ మైన్ బ్లాస్ట్ చనిపోతున్నారు. ఎక్కడ పెట్టారో మైన్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలా కాలక్రమేణా వర్షాలకు వాటికి వీటికి ఇవన్నీ షిఫ్ట్ అయిపోయి ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా తెలియదు ఎవరికి. అటువంటి ప్రాంతాలు మనం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మనకు వియట్నాం లాంటి ప్రాంతాల్లో చైనా పెట్టడము ఇలా చాలా చేసాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం కూడా ఎప్పుడైతే మనం కైలాష్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ని మనం క్యాప్చర్ చేశామో 31 ఆగస్ట్ 2020 రోజు, దాని తర్వాత మన హైట్స్ కి కొద్దిగా కింద మనం మైన్స్ పెట్టేసి వచ్చాము. చైనా ఒకవేళ మనం లేనప్పుడు పైకి వస్తే కనుక వాళ్ళని అటాక్ చేయడానికి మనం పెట్టొచ్చాం. కానీ ఇవేంటంటే మైన్స్ ఇంతవరకు ఉన్న టెక్నాలజీ అంతా ఏంటంటే దాని మీద ఎవరు కాలు పెట్టినా పేలుతుంది.
ఆఖరికి జంతువులు కాలు పెట్టినా పేలుతుంది. అది మనిషా జంతువా దానికి అనవసరం. దాని మీద బరువు అంటూ వస్తే కనుక దానిలో ఉన్నటువంటి ట్రిగర్ అన్నది నొక్కుని అది బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో చాలా గణనీయంగా నష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక జంతువులు, పెద్ద పెద్ద జంతువులు కూడా, మన ఎలుగుబంట్లు కానీ, మన పులులు కానీ, ఇవన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే, మనుషులు ఎలాగో పోతున్నారు, సివిలియన్స్, చిన్నపిల్లలు ఆడుకుంటూ, ఎవరో రైతులు పని చేసుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి భిన్నంగా ఈయన రాజ్ ప్రసాద్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని మైండ్స్ని తయారు చేశారు. దాంట్లో ఫ్రెండ్ ఆర్ ఫో అని FO అంటారు. ఫ్రెండ్ ఆర్ ఫో డిటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ దాన్ని పెట్టారు. అంటే ఫ్రెండ్ మన సైన్యం అయితే లేదా సివిలియన్స్ అయితే కనుక అది అటాక్ చేయదు. శత్రువులు ఎవరు అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిఫైన్ చేయబడుతుంది. శత్రువు అన్నవాడు దాని మీద కాలు పెడితేనే పేలుతుంది, లేకపోతే పేలదు. సో దాన్ని ఆయన చాలా కాలంగా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దీనివల్ల మన సైన్యం కానీ లేదా మన సివిలియన్స్ కానీ ఇటువంటి ప్రమాదాల్లో చనిపోవడం అనేది మినిమైజ్ చేయగలం, మనం చాలా తగ్గించుకోగలం మనము. ప్లస్ శత్రువుకు మాత్రం ఇది డెఫినెట్గా ఉన్నటువంటి డెటరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలాగో మనం మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. టెక్నాలజీని వాడుకుంటూ పాత ఏవైతే మనకు డెటరెన్స్ ఉన్నాయో వాటిని ఇంకొక స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని ముందరకు వెళ్ళడం అన్నది, అది కూడా ఒక ఆర్మీ మేజర్ ఆయన చేయగలిగింది చాలా అద్భుతమైంది. అంటే మనకు సైన్యంలో మనకు ఇటువంటి జుగాడ్ చేసి నిజంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సొల్యూషన్ తీసుకురావాల్సిన కెపాసిటీ మనలో చాలా మందికి ఉంది. మేజర్ అంటే బహుశా ఆయన చాలా వయసులో చాలా తక్కువ వాడు ఉంటాడు, ఇంజనీరింగ్ చదువు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ నాలెడ్జ్ని ఆయన ప్రాక్టికల్గా ఉపయోగించి అది కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని ఇటువంటి ఆవిష్కరణ చేయడం అనేది చాలా అద్భుతం. ఆయన నిజంగా అభినందిద్దాం. దీన్ని మనం మొత్తం సైన్యం కూడా దాన్ని అవలంబిస్తుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని మనం కోరుకుంటున్నాం. రైట్ సార్. అండ్ ఇక మనం ఒక 2 కీలకమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, స్మృతి ఇరానీ విజిట్ టు మదీనా. మదీనాలో స్మృతి ఇరానీ పర్యటించడం జరిగింది కేంద్ర మంత్రి. మొట్టమొదటి నాన్ ముస్లింగా అభివర్ణిస్తున్నారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే హిజాబ్ లేకుండా ఒక మహిళ మదీనాలో పర్యటించడము, అది కూడా అఫీషియల్ టూరు, దానికి వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకడము, ఆవిడకి చాలా అద్భుతమైన స్వాగతం పలికి పర్యటన అంతా కూడా ఉత్సాహంగా సాగింది. ఆ విజువల్స్ చూస్తుంటేనే చాలా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మొత్తం దాంతో నిండిపోయింది. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? మీరు కూడా గల్ఫ్లో పనిచేసి వచ్చారు కాబట్టి. అండ్ అఫ్కోర్స్ సౌదీ అరేబియాకి నాయకులు ఎవరు వెళ్ళలేదా అంటే వెళ్ళినట్టే ఉన్నారు, కాకపోతే మరి మదీనాకి వెళ్ళలేదా ఎవరు? లేకపోతే దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? అండ్ మనకి ఎలా సాధ్యమైంది, అది ఇంకా పెద్ద విషయం. యాక్చువల్గా ముక్తార్ నఖ్వీ గతంలో ఉన్నటువంటి మంత్రి, ఆయన వెళ్ళారు. ఆయన మైనారిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు. సో చాలా మంది మైనారిటీ మినిస్ట్రీస్ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. మక్కాకి వెళ్ళారు, మదీనాకి వెళ్ళారు. ముస్లిం అయితే వెళ్ళొచ్చు. నేను వెళ్ళాను అక్కడ, యాక్చువల్గా మదీనా దగ్గరగా వెళ్ళాను. మదీనా దగ్గరలో మా ప్రాజెక్ట్స్ ఉండేవి, నేను పనిచేస్తున్న కంపెనీ ప్రాజెక్ట్స్ ఉండేవి. చాలా స్పష్టంగా రాసి ఉంటుంది, ఫర్ ముస్లిమ్స్, ఫర్ నాన్ ముస్లిమ్స్ అని 2 రోడ్స్ ఉంటాయి. ముస్లిమ్స్ మాత్రమే మదీనాలోకి వెళ్ళగలరు, నాన్ ముస్లిమ్స్ని పక్క రోడ్లో వెళ్ళిపోవాలి, అలా ఉండేది. సో అటువంటిది స్మృతి ఇరానీని మన మదీనా యొక్క ఊరిలోకి తీసుకువెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. సరే, వాళ్ళు ఆ మస్జిద్ లోపలికి అలౌ చేయలేదు. స్త్రీలు ఎలాగో అలౌడ్ కాదు, ప్లస్ ఆవిడ ముస్లిం స్త్రీ కాదు కాబట్టి ఆవిడని అలౌ చేయలేదు. ఆ మస్జిద్ బయట ఆవిడ ఫోటో తీసుకున్నారు. అంతవరకు రావడం అనేది పెద్ద విషయము. ప్లస్ ఆ ఊర్లోకి సౌదీ అరేబియాలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కనీసం అంటే ఒక అభయ లాంటిది వేసుకొని, నెత్తిన ఏదో ఒక స్కార్ఫ్ వేసుకొని వాళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు. అటువంటిది MBS వచ్చిన తర్వాత, ఇప్పుడు రూల్స్ మారిన తర్వాత ఈవిడకు బ్రహ్మరథం బట్టి అక్కడ స్వాగతించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆవిడ మైనారిటీ మినిస్టర్ వెళ్ళింది ఎవరి కోసము? ముస్లిం యాత్రికుల యొక్క వసతి కోసము, వాళ్ళ వెసులుబాటు కోసం వెళ్ళారు. మదీనాలో కావచ్చు, మక్కాలో కావచ్చు, ఇక్కడంతా కూడాను భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి వెళ్తున్నటువంటి ముస్లిమ్స్, వాళ్లకు వసతులు ఎలా ఉన్నాయి, అక్కడ అకామిడేషన్ కానీ, వాళ్ళకు మందులు కానీ,
వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేయడానికి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కేరళ నుంచి ఎవరో వెళ్తారు, లేదా బెంగాల్ నుంచి వెళ్తారు, లేదా ఆంధ్ర నుంచి వెళ్తారు. వీళ్ళందరికీ అక్కడ అరబిక్ ఎవరికి తెలియదు, వీళ్ళ భాషనే వీళ్ళకి తెలుస్తుంది. కానీ అక్కడ కమ్యూనికేట్ చేయడానికి మన సిబ్బంది ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, వీళ్ళకి ఎటువంటి అకామిడేషన్ వస్తుంది, వీళ్లకు కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా, ఎవరికైనా వీల్ చైర్ కావాలంటే వీల్ చైర్, లేదా ఆ ఎండలకు వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతే కనుక వాళ్ళకు ట్రీట్మెంట్కి మన దగ్గర వ్యవస్థ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు. అందుకని ఆ ప్రభుత్వం కూడా ఆవిడకు బ్రహ్మరథం పట్టారు, ఆవిడకి స్వాగతం పలికి ఆ ఫెసిలిటీస్ అన్ని చూపించడం జరిగింది. కాబట్టి ముస్లిం కానటువంటి వ్యక్తి, ఒక స్త్రీ అభయ ఏమి వేసుకోకుండా వెళ్ళి ముస్లింల యొక్క బాగు కోసరం వెళ్ళినటువంటి వ్యక్తి, వాళ్ళ యాత్రకు సంబంధించినటువంటి వెసులుబాట్లకు వాళ్ళకి ఇంకా మంచి సేవలు అందించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరం అభినందించాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో దీనికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియాకు మాత్రమే చెందింది కాదు, ఇది ఉమ్మాకు చెందింది, మొత్తం ముస్లింలకు చెందింది మదీనాను మక్కాను. కాబట్టి ఖురాన్లో చెప్పినట్లు ఎవరు ముస్లిమేతరులు అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. సౌదీ అరేబియా ఎలా అలా పర్మిట్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం సౌదీ అరేబియా అంబాసిడర్ని పిలిచి మనం డిమార్షే ఇవ్వాలి అని చెప్పి చాలా మంది కోరుతున్నారు. దానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు దాన్ని ట్వీట్ చేస్తూ, మీ పూర్వీకులు ఎవరో కన్వర్ట్ అయి ఉండొచ్చు గాక, కానీ ఇస్లాం మాకు నేర్పించకండి, మా దేశము, మా రూల్స్, మా ఇష్టము, ఇస్లాం మాకు తెలిసినట్టు మీకు తెలియదు, కాబట్టి మాకు మీరు లెక్చర్లు ఇవ్వకండి అని చెప్పి వాళ్ళను చంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళు సమాధానం ఇచ్చారు సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియా క్రమేపీ మారుతున్నది, అక్కడ ఒక విధమైనటువంటి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ వస్తున్నది. సరే, మనకున్నటువంటి సమాజంతో కంపేర్ చేస్తే ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఆ స్థాయికి రాలేదు. కానీ వాళ్ళ సమాజమే నేను పనిచేసినప్పటికీ ఇప్పటికీ చూస్తే కనుక జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటాం కదా, చాలా చాలా మార్పులు వచ్చినాయి. స్త్రీలు కార్లు డ్రైవ్ చేయడం దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ భర్తలో, కొడుకులో, అన్నదమ్ముళ్ళలో వాళ్ళని తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఒకరే వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. ఈరోజు యోగా అక్కడ నేర్పిస్తున్నటువంటి వ్యక్తి స్త్రీ, ఆవిడకి మనం పద్మశ్రీ కూడా ఇచ్చాం మనము. అలాగే సల్మాన్ ఖాన్ వెళ్ళి అక్కడ డాన్స్ చేయడము, అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సినిమా హాల్స్ వచ్చినాయి. సో గణనీయంగా సౌదీ అరేబియా మారింది. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో కూడా రామాయణ భారతాలు చెప్పడము, ఇవన్నీ మారుతున్నాయి. మార్పు కోసం వాళ్ళు ఒక విధమైన నార్మలైజ్డ్ దేశంగా తయారు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, ఇది ఎప్పుడో 7వ శతాబ్దంలోకి మళ్ళీ వెనక్కు తీసుకెళ్లే ప్రయత్నం భారత భూఖండంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇప్పటికి కూడా ఏదో ఆ ఖలీఫత్ కాలంలో ఎలా ఉండిందో అలా తీసుకువెళ్లాలన్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి కనీసం మొహమ్మద్ బిన్ సల్మాన్ని, సౌదీ అరేబియాని చూసి వీళ్ళు కొంత నేర్చుకుని, వీళ్ళలో ఉన్నటువంటి మౌఢ్యం వదిలి కొంత నాగరికత నేర్చుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. రైట్ సార్, కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ సార్. అండ్ ఇక నెక్స్ట్ అంశము, మనం లక్షద్వీప్ పర్యటనలో మోదీ ఆ వీడియో బయట పెట్టడము, వెంటనే ఒక్కసారిగా మాల్దీవ్స్ ఒక రకంగా చెప్పాలంటే మాల్దీవ్స్ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి, వాళ్ళ ఎకానమీకే ఇబ్బంది కలిగే పరిస్థితి మనం చూసాము. దాని గురించి మీరు విస్తృతంగా మీరు ఇంతకు ముందే చెప్పారు, నేషనల్ స్టబ్లో అనేక వీడియోల్లో మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మొహమ్మద్ మొయిజు ఎవరైతే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఉన్నారో తను చైనా పర్యటనలకు వెళ్ళడము, అండ్ ఈ లక్షద్వీప్లో మోదీ చేసినటువంటి వీడియో తర్వాత పరిణామాలు మనం ఒక 3-4 రోజుల తర్వాత ఇప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలంటే రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు? మొయిజు తప్పకుండా చైనా యొక్క తొత్తు అని మనకు తెలుసు. మనకు ఇన్ఫాక్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ లో ఆయన కూడా టీ షర్ట్లు వేసుకొని క్యాంపెయిన్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి చైనా ఫండింగ్ తోటి చైనా యొక్క అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి, అటువంటి అతన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఆయన బెయిజింగ్కి వెళ్ళడం, 5 రోజులు ఉన్నాడు ఆయన. మొదటి 2-3 రోజులు ఆయన కలవలేదు షీ జిన్పింగ్. ఎవరో చిన్న ఫూజియా అని ఇటువంటి చిన్న ప్రావిన్సెస్ లో ఉన్నటువంటి ఆఫీసర్లను కల్పించారు. ఫైనల్ గా షీ జిన్పింగ్ ఆయన కలవడం జరిగింది. సో ఆయన కోరడం ఏంటంటే, మా దేశంలో ఎక్కువ టూరిస్టులను పంపించండి అని కోరడం జరిగింది. ఎందుకంటే భారత టూరిస్టులు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని అర్థమైంది ఆయనకు. రెండవది, మా దేశంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టండి అని కోరారు. ఆల్రెడీ రమారమి 20% వాళ్ళ దేశం అప్పులు చైనా నుంచి వచ్చినటువంటి అప్పులే వాళ్ళవి. ఇంకా అప్పులు వస్తే కనుక శ్రీలంక లాగా ఆ దేశం కూడా కంప్లీట్ గా
బ్యాంక్రప్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన కోరడం జరిగింది. చైనాకి అది కలిసి వస్తుంది కాబట్టి చైనా తప్పకుండా మేము మీకు సాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడము, భారతదేశానికి కితాబు ఇచ్చారు. మాకు మాల్డీవ్స్కి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు అనవసరంగా దాన్ని ఏదో అపార్థాలు చేసుకోకండి, మీరు దాన్ని శాంతియుతంగా మీరు స్వీకరించండి అని చెప్పి మనకు వాళ్ళు లెక్చర్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళ దేశంలోనే అపోజిషన్ పార్టీ ఎస్పెషల్లీ ప్లస్ కొంతమంది టూరిస్ట్ ఆపరేటర్లు వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. మనము ఐ థింక్ easytrip.com అన్నటువంటి ఒక పోర్టల్ అయితే కంప్లీట్గా మనకు మాల్డీవ్స్ బుకింగ్స్ వాళ్ళు నిలిపివేశారు. వాళ్ళు కంప్లీట్గా ఆపేయడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయకండి, మా దేశానికి రాండి అంటూ వాళ్ళ టూరిస్ట్ ఆపరేటర్లు కోరుకుంటున్నారు. చైనా నుంచి టూరిస్టులు రాగలరా? భారతదేశ టూరిస్టులను రీప్లేస్ చేసి వాళ్ళకి రాగలరా అంటే రాలేరనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చైనా లిటరల్గా బ్యాంక్రప్ట్ అయిపోయింది. వాళ్ళ ఎకానమీ జీడిపి ఎంత చూపించినా అంతకు మించిన అప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఆ అప్పులను వాళ్ళు తీర్చుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు వాళ్ళు. అందుకనే షీ జిన్పింగ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు, మన జో బైడెన్ కలవడానికి అమెరికా ఆయన వెళ్ళినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే $800 బిలియన్ మాకు ఇవ్వండి అని కోరడం జరిగింది. వాళ్ళది ఆల్మోస్ట్ సమ్ $1.5 ట్రిలియన్ ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్, చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అమెరికాలో ఉన్నాయి. సో దాంట్లో నుంచి మాకు $800 బిలియన్ మాకు ఇవ్వండి అని. ఎందుకంటే క్యాష్ ఫ్లో లేదు ఆ దేశంలో, చాలా గణనీయంగా దెబ్బతినింది చైనా. కాబట్టి ఆ పైసలు ఇవ్వమని కోరారు. జో బైడెన్ ససేమిరా అన్నారు. ఎందుకు? రేపటి రోజు యాపిల్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ చైనా నుంచి బయటికి రావాలంటే, సపోజ్ రేపటి రోజు చైనా కనుక వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటే కనుక చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అమెరికాలో ఏమున్నాయో దానిని వీళ్ళకి ఇచ్చి దాన్ని సెటిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా దాన్ని రిఫ్యూజ్ చేసి, దాంతో ఈరోజు చైనాలో చాలా గణనీయమైనటువంటి ఒక విధమైనటువంటి క్యాష్ ఫ్లో ప్రాబ్లం ఉన్నది. వాళ్ళ దగ్గర ధనం లేదు, క్యాష్ లేదు ఎవరి దగ్గర. అటువంటి పరిస్థితిలో వీళ్ళు వెళ్ళి యాత్రలు చేసి మాల్డీవ్స్కి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు. నిజంగా హాంకాంగ్కి వెళ్ళట్లేదు ఎవరు, పక్కన ఉన్నటువంటి సింగపూరు, మకావు ఇక్కడికే వెళ్ళట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాల్డీవ్స్ ఎక్కడ వస్తారు? కాబట్టి క్రమేపీ మాల్డీవ్స్కి తెలిసి వస్తుంది వాళ్ళ నిజమైన మిత్రుడు ఎవరో, వాళ్లకు శ్రేయోభిలాషో, ఎవరు వాళ్లకు శత్రువో వాళ్ళకి తెలిసి వస్తుంది. అంతవరకు బహుశా లేట్ అయిపోవచ్చు వాళ్లకు. కానీ భారతదేశం మాత్రం ఈసారి అటువంటి పరిస్థితి వస్తే కనుక శ్రీలంకను మనం బెయిల్అవుట్ చేసినట్టు మరి మాల్డీవ్స్ని బెయిల్అవుట్ చేస్తామా లేదన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనకి ఈ తలనొప్పి ప్రతిసారి ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళడంలో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అఫ్ కోర్స్ అక్కడ టూరిజం తీసుకురావాలని చెప్పి మోదీ గారు వెళ్ళిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే టాటాస్ అనౌన్స్ చేశారు, అక్కడ 2 మేజర్ ప్రాజెక్ట్స్ కట్టబోతున్నారు, మేజర్ టూరిస్ట్ రిసార్ట్స్ కట్టబోతున్నారు అనౌన్స్ చేశారు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది అక్కడ రాబోతున్నారు. సో టూరిజం ఎలాగో పెరుగుతుంది అక్కడ. మాల్డీవ్స్కి ఆ ప్రత్యామ్నాయంగా రాబోయే 5-6 సంవత్సరాల్లో లక్షద్వీప్ తయారవుతుంది. రెండవది ఏంటంటే మన ఫోర్సెస్ కూడా, మన నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అక్కడ మనం లిజనింగ్ పోస్ట్ పెట్టుకుని, అక్కడ మనం జామర్స్ పెట్టుకుని చైనా ఒకవేళ మాల్డీవ్స్కి వస్తే కనుక దాన్ని కౌంటర్ చేసేటువంటి కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేయబోతున్నాం. కాబట్టి 2 విధాలా కూడా భారతదేశం మాల్డీవ్స్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. మనం ఎంత ప్రయత్నాలు చేసినా కానీ కూడా రేపో మాపో అది అక్కడ వచ్చి తీరుతుంది. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దృష్ట్యా మనం మన ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఇది వాళ్ళు మోదీ గారు ఎవరిని ఏమనలేదు. ఆయన ఉత్తర లక్షద్వీప్కి వెళ్ళి చాలా అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ రండి అని కోరడం జరిగింది అంతే. గతంలో నాగాలాండ్ కూడా వెళ్ళారు ఆయన. నాగాలాండ్లో కూడా హార్న్బిల్ టోపీ పెట్టుకొని ఆయన అక్కడ ప్రమోట్ చేశారు నార్త్ ఈస్ట్ని. ప్రతి రాష్ట్రం ప్రమోట్ చేయవలసిన బాధ్యత ప్రధానిగా ఆయనకు ఉంది కాబట్టి లక్షద్వీప్ను ప్రమోట్ చేశారు. అంతకు మించి ఏమీ లేదు దాంట్లో. అయినా కానీ మాల్డీవ్స్ ఏదో వాళ్ళకు వ్యతిరేకంగా చేసినట్టు వాళ్ళు బాధపడి వాళ్ళలో 3 మంత్రులు మోదీ గారిని చాలా పరుషంగా, చాలా బూతులు తిట్టి వాళ్ళు మాట్లాడుతుంటే మొత్తం సోషల్ మీడియా అంతా స్పందించి వాళ్ళని బాయ్కాట్ చేయమనడము, రమారమి 40% బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వడము, ఇమ్మీడియట్గా వాళ్ళకి అర్థమై వాళ్ళ 3 సస్పెండ్ చేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది మా ప్రభుత్వం యొక్క పాలసీ కాదు, అది ఇది అంటూ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ డ్యామేజ్ చాలా తీవ్రంగా జరిగింది. ప్రజల్లో ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు. నిజంగా మాల్డీవ్స్ని ప్రమోట్ చేసింది ఎవరంటే మన బాలీవుడ్, మన ఉర్దూ వుడ్ అందాము, మన బాంబే వుడ్ అందాము. వాళ్ళు అక్కడ పోయి బికినీలతో ఫోటోలు తీసుకోవడము,
వాళ్ళ హాలిడేస్ చూపించుకోవడము, ఈ ఫోటోల వల్ల అక్కడ భయంకరంగా టూరిస్ట్ ట్రాఫిక్ వెళ్ళేది. ఇప్పుడు కనుక వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ కనుక ఇటువంటి ఫొటోస్ రిలీజ్ చేస్తే వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని దేశద్రోహులుగా వర్ణించేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళలేదు. కాబట్టి మనం మొత్తం నెరేటివ్ దేశానికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా దేశమంతా ఐక్యమయ్యేటువంటి పరిస్థితి చూస్తున్నాం. దేశంలో ఒక విధమైనటువంటి జాతీయ భావము, మనకు నేషనలిజం అందాము, జాతి యొక్క గౌరవం అన్నది ప్రజల్లో గణనీయంగా పెరిగింది. ఇది చిన్న దేశమైన మాల్డీవ్స్ లో ఎవరో ఇద్దరు ముగ్గురు ట్వీట్ చేస్తేనే స్పందించామంటే అర్థం చేసుకోవచ్చు దేశంలో మన దేశం పట్ల ఎంతటి గర్వము పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది తప్పకుండా మోదీ వల్లనే సాధ్యమైంది, మనమందరం ఒప్పుకొని తీరవలసిందే. ఒక మాటలో చెప్పాలంటే మోదీ హైతో ముమ్కిన్ హై. రైట్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇది సీరియస్ టాపిక్. ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ప్రపంచంలోనే. యుఎస్ కోalition ఏదైతే హౌతీకి వ్యతిరేకంగా కొంత కోalition ప్రభుత్వాలు, యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, కొంత ఆస్ట్రేలియాకు సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కోalitionగా ఏర్పడడం అనేది మనం గతంలో గ్లోబల్ రౌండప్లో మనం చర్చించాము. ఈవెన్ మన భారతదేశానికి కూడా అందులో జాయిన్ అవ్వడానికి సంబంధించిన అంశాల గురించి కూడా మీరు మాట్లాడారు. సో మనం అవ్వము అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ఈ వారంలో జరిగిన కీలకమైన పరిణామం అంటే యమన్లో ఉన్నటువంటి హౌతీస్ పైన యుఎస్ కోalition అటాక్ చేసింది. చాలా గట్టిగానే మనము యుఎస్ అటాక్ చేసినట్టుగా కనబడుతోంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అటాక్స్కి వ్యతిరేకంగా, ఈ కోalitionకి వ్యతిరేకంగా అదే అమెరికాలో నిరసనలు, అదే అమెరికాలో ప్రొటెస్ట్లు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఈ వారంలో చోటు చేసుకున్నాయి. మీరు దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? డెవలప్మెంట్స్ చెప్పండి ఒకసారి. అసలు ఏమేం జరిగిందో డీటెయిల్స్ చెప్పి దెన్ మనం దాని రిపర్కేషన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. మనకి ఎప్పుడైతే గతంలో మనకు ఎంవి కెంప్ ప్లూటో మీద అటాక్ జరిగిందో అప్పుడు నేను ఇచ్చిన విశ్లేషణ మనం వెనక్కి తిరిగి చూస్తే కనుక ఇది జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. కరెక్ట్, మీరు చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే హౌతీస్ అటాక్ చేస్తుంటే కనుక వాళ్ళని అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక కంప్లీట్ రెడ్ సీ రూట్ అంతా ఆపేసుకోవాల్సి వస్తుంది. రెడ్ సీ రూట్ ఆపేసుకున్నామంటే కనుక అందరూ నష్టపోతారు. ఇక్కడ చైనా కావచ్చు, లేదా యూరోప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఆసియాన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, అందరూ కూడా గణనీయంగా నష్టపోతారు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కంప్లీట్గా ఆఫ్రికాని చుట్టూ తిరిగి మనం పైకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అంత తిరిగి వెళ్తే కనుక కాస్ట్స్ గణనీయంగా పెరుగుతాయి. 30 నుంచి 40% కాస్ట్లు పెరుగుతాయి. 15 నుంచి 20 రోజుల దాకా మనకు అడిషనల్గా సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. యూరోప్ నుంచి వాళ్ళు చైనాకి ఏదైనా అమ్మాలన్నా, భారతదేశానికి ఏదైనా అమ్మాలన్నా ఇంతకాలం పడుతుంది. అలాగే మనం చమురు కొనుక్కోవాలంటే కనుక ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది కాబట్టి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. అలాగే రష్యన్ ఆయిల్ మనం భారతదేశం కొనుక్కుంటున్నాం. రష్యన్ ఆయిల్ కూడా సూయజ్ కెనాల్ నుంచి వస్తాం. దాని మీద దాడులు జరుగుతుంటే కనుక ఏ షిప్ కూడాను ఫస్ట్ ఆల్రెడీ శాంక్షన్స్ వల్ల రష్యాకి షిప్పులే చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న షిప్పుల మీద కూడా దాడులు చేయడం మొదలు పెడితే కనుక వాటి మీద ఇన్సూరెన్స్ ఖర్చు పెరగడము, లేదా ఆ సిబ్బంది మేము వెళ్ళమని చెప్పడము, అక్కడ సొమాలియా పైరేట్లు, తర్వాత హౌతీలు, ఇంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి, అక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రపంచ ఎకానమీ అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ఎవరికి చాయిస్ లేదు. హౌతీలను నిలపవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది. అమెరికా ఒక కోalition పెట్టి 10 దేశాల కోalition వాళ్ళు తీసుకొచ్చినా కానీ కూడా వాళ్ళ దగ్గర 13-14 షిప్పులు ఉన్నాయి. ఒక్క భారతదేశమే 10 షిప్పులు పంపించాం. వాళ్ళతో కోalition లేం, కానీ 10 షిప్పులు మనం వెళ్ళాయి. కానీ ఒక టాసిట్ అండర్స్టాండింగ్, అందరూ అన్ని పనులు చేయకుండా మనం ఏం చేశామంటే యాంటీ పైరసీ మేము చూసుకుంటాం, సొమాలియా యొక్క పైరసీ మేము చూసుకుంటామని చెప్పి మనం దాని మీద ఫోకస్ పెట్టాం. ఆల్రెడీ మనం చూసాము, మనకు ఎంవి లిలీ నార్ఫాక్ మీద వాళ్ళు హైజాక్ చేస్తే మన వాళ్ళు వెళ్ళి దాన్ని రిలీజ్ చేయడం అన్నది మనం చూసాం. ఆ ఎంవి నార్ఫాక్ అన్నది యాక్చువల్గా కాస్కో అన్న కంపెనీ దాని ఓనర్. కాస్కో ఎవరు అంటే కనుక చైనీస్ స్టేట్ ఓన్డ్ కంపెనీ. అది స్టేట్ ఓన్డ్ చైనీస్ షిప్ని మనము రెస్క్యూ చేసాం. 15 మంది మన సేలర్లు మనవాళ్ళు ఉన్నారు. దాంట్లో 6 మంది వేరే దేశస్తులు ఉన్నారు. 21 మందిని మనం దాని నుంచి రెస్క్యూ చేసాం. కానీ చైనా ఎక్కడున్నది? వాళ్ళేమో సూపర్ పవర్ అంటారు, జిబోటిలో మాకు పెద్ద బేస్ ఉందంటారు,
గ్వాడర్లో బేస్ ఉంది అంటారు, హంబన్ తోట అంటారు, మాల్డీవ్స్ మాదే అంటారు, పర్ల్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. మరి ఇంత పెద్ద సూపర్ పవర్ వాళ్ళు ఎక్కడొచ్చారు? వాళ్ళ షిప్పులు కాపాడుకోవడానికి ఎక్కడున్నారు వాళ్ళు? భారతదేశం వెళ్ళి కాపాడిన వాళ్ళు. కాబట్టి మనం ఏం చేసామంటే యాంటీ పైరసీకి సంబంధించి మేము చూస్తాము. అలాగే హౌతీస్ డ్రోన్స్ ఏమైనా అటాక్స్ అయితే కనుక వాటిని న్యూట్రలైజ్ చేస్తాం, ఇంతవరకే మేము చేస్తాము అని మనం ఒక రోల్ పెట్టుకున్నాం. హౌతీస్ మీద వెళ్ళి ఆ దేశం మీద బొంబార్డ్మెంట్ మనకి చేయం. ఎందుకంటే భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే ఇంకొక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేయం. దాంట్లో వెళ్ళి మనం మన కార్యక్రమం అనేది మనం చేయం. అదే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ కానీ దాని పర్మిషన్ ఇస్తే అప్పుడు మాత్రమే మనం వెళ్ళి ఏదైనా టార్గెట్ చేస్తాం, లేకపోతే మనం చేయం. అది మన స్టేటెడ్ పాలసీ. కాబట్టి మన 10 షిప్పులు కూడాను ఓన్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి అక్కడి నుంచి వస్తూ వెళ్తున్నటువంటి షిప్పులకు మనము ఎస్కార్ట్ ఇవ్వడము ఇటువంటి మాత్రమే చేస్తున్నాం. కానీ అమెరికాకు అటువంటి నిబంధనలు లేవు కదా. యునైటెడ్ నేషన్స్ అసలు వాడు పట్టించుకోరు. వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం. కాబట్టి వాళ్ళు హౌతీలకు వ్యతిరేకంగా వాళ్ళు అటాకులు మొదలుపెట్టారు. సో దీంట్లో ఏంటంటే రేపటి రోజు కనుక ఇరాన్ బరిలో దిగిందంటే అమెరికా ఇరాన్ మీదకు వెళ్తుంది. ఇతరత్ర ఇంగ్లాండ్, మన యూకే, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఇటువంటివన్నీ కూడాను హౌతీలకు వ్యతిరేకంగా చేస్తారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లాకు వ్యతిరేకంగా ఉంటుంది. అలా వాళ్ళలో వాళ్ళు పంచుకున్నారు. కానీ మనం మాత్రం మన స్ట్రాటజీ చాలా క్లియర్. మనకు వస్తున్నటువంటి షిప్పులకు మనం ప్రొటెక్షన్ ఇస్తాము. అలాగే మన ఇండియన్ ఓషన్ రీజియన్ నుంచి వెళ్తున్నటువంటి షిప్పులన్నిటి కూడా మనం రక్షణ కలిగిస్తాం. సో మన స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉన్నది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యంలో ఒక షిప్ని, ఒక గ్రీక్ రిజిస్టర్డ్ షిప్, దాన్ని వీళ్ళు ఇరానియన్స్ కిడ్నాప్ చేయడం, దాన్ని హైజాక్ చేయడం జరిగింది. మన ఒమాన్ కోస్ట్ బయట వాళ్ళు దాన్ని కిడ్నాప్ చేశారు, దాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసి తీసుకెళ్లారు. అది అమెరికా యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈ ఇరాన్ ఏం చెప్తోందంటే మా చమురుని వీళ్ళు దొంగతనం చేసి దాంట్లో తీసుకెళ్తున్నారు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అది ఇరాక్లో ఉన్నటువంటి పోర్ట్ నుంచి బయలుదేరి వచ్చింది. కానీ ఇరాన్ మధ్యలో చాలా తక్కువ చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎప్పుడు కూడా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాక్ మా దగ్గర కింద సముద్ర భూమి లోపల నుంచి మా టెరిటరీలోకి వచ్చి వాళ్ళు చమురు తీసుకుంటున్నారు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఏదేమైనా కానీ ఇది వీళ్ళు క్యాప్చర్ చేయడం అన్నది అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ మనకు పడుతుంది. దాంతో రమారమి ఆయిల్ ప్రైసెస్ అన్ని కూడా 2% పెరిగిపోయాయి ఇమ్మీడియట్ గా. సో రాబోయే రోజుల్లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే కనుక చమురు ధరలు $100 మించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనకు ప్రతి $10 కూడాను రమారమి 0.5% మన జీడిపి మీద ఇంపాక్ట్ పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్రెస్ట్లు కాపాడుకునే దిశగా మనం చేస్తున్నాం. అందుకనే గయానాతో పెట్టుకుంటున్నాము, వెనెజులాతో పెట్టుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇరాన్కి వ్యతిరేకంగా కూడా మనం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే చాబహార్ మనకు కావాలి సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ చేయడానికి. అలాగే నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ కోసం మనకు ఇరాన్ కావాలి మనకు. కాబట్టి ఇరాన్కు వ్యతిరేకంగా కూడా మనం వెళ్ళి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు మనకు. ఆ పనిలో అమెరికాను వాళ్ళ కోalition చూసుకుంటారు. మనం మాత్రం ఓన్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ ఓషన్ రీజియన్లో మాత్రం పైరసీ లేకుండా వెళ్తున్నటువంటి షిప్పులకు రక్షణ కలిగించే దిశగా మాత్రమే మనం పనిచేస్తాం. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. రాబోయే రోజుల్లో ఇరాన్ కూడా బరిలో దిగిందంటే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడాను చాలా అతలాకుతలమై ప్రపంచం అంతా కూడాను రెసిషన్లకు వెళ్ళే ప్రమాదం ఉన్నది. కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇరాన్తో యుద్ధం అంటూ వస్తే గనక ప్రపంచంలో రమారమి $3 ట్రిలియన్ ఈ సంవత్సరం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అటువంటి సిచ్యువేషన్ వస్తుందా, లేకపోతే అందరికీ కొంత ఆలోచన చేసి అటువంటి పరిస్థితి నుంచి సద్దుమణిగేలాగా ఏదైనా చర్యలు తీసుకుంటారా, వెయిట్ చూద్దాం. ఓకే సార్, ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్కి సంబంధించిన వార్త మనకు కనబడుతోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా భారత ప్రభుత్వానికి లేదా భారతదేశానికి సన్నిహితంగా కొంత పాజిటివ్గా మనతో ఉండేటువంటి స్నేహహస్తం చాచేటువంటి షేక్ హసీనా మరొకసారి గెలుపొందడం జరిగింది ఎలక్షన్స్లో. 4 సార్లు కన్సెక్యూటివ్గా 4వ సారి కూడా ఆమె విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనుంది. అండ్ షేక్ హసీనా ఇప్పటికి 5వ సారిగా ప్రధానమంత్రిగా ఎలక్ట్ అయినట్టు చెప్తున్నారు. 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిందని అంటున్నారు. సరే, ఈ ఎలక్షన్స్ని BNP బాయ్కాట్ చేసింది, ఎందుకంటే ఆమె ఖలీదా జియాని
ఎలక్షన్స్ టైంలో ఆమెను అరెస్ట్ చేయడము ఇవన్నీ తెలుసు. అండ్ ఓటర్ టర్న్అవుట్ కూడా ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది. మొత్తంగా 40% ఏమో పోలింగ్ నమోదైంది, అందులో 29% ఏమో వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా బంగ్లాదేశ్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, బంగ్లాదేశ్లో మనకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం కొలువుదీరింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, అంతే కదా? దీనివల్ల ఇంకా ఏమైనా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చెప్తారా? తప్పకుండా ఇది షేక్ హసీనా చాలా టఫ్ స్టాండ్ తీసుకుంది ఆవిడ. ఎందుకంటే ఆ దేశంలో ఇంటర్ఫియరెన్స్ అన్నది గణనీయంగా పెరిగింది. అఫ్రీన్ అఖ్తర్ అని చెప్పేసి అండర్ సెక్రటరీ ఒక ఆవిడ అమెరికా నుంచి వచ్చి షేక్ హసీనాకి ధమ్కీ ఇచ్చి వెళ్ళింది, నువ్వు రిజైన్ చేసి ఒక న్యూట్రల్ గవర్నమెంట్ పెడితే కానీ ఎలక్షన్స్ మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి అమెరికాకి ఏం పని దాంట్లో? అమెరికాలో ఎలక్షన్స్ ఎలా జరగాలో మనం వెళ్ళామని చెప్తున్నాం వాళ్ళకి. వాళ్ళ దేశంలో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అలాగే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేసుకున్నారో వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కోర్టులు అవి నిర్ణయిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అపోజిషన్ లీడర్స్ని చాలా మందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళ బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు అది కరెక్ట్ అని చెప్పి ఒప్పుకుంది. ఎందుకంటే వీళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు మొత్తం దేశంలో. ట్రైన్ తగలబెట్టారు, ట్రైన్లో 5-6 మంది చనిపోయారు కూడా. అలాగే హిందువుల ఇండ్ల మీద పడి దాడులు చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. ఒక విధమైనటువంటి అగ్రెసివ్ మిలిటెంట్ వైలెంట్ దిశగా వాళ్ళ అపోజిషన్ పార్టీస్ అన్ని వెళ్తూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అక్కడ శాంతిని నెలకొల్పవలసినటువంటి బాధ్యత వాళ్ళకున్నది. శాంతియుతంగా వాళ్ళు అపోజ్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు వాళ్ళు శాంతియుతంగా? కాబట్టి షేక్ హసీనా ఒక చాలా టఫ్ స్టాండ్ తీసుకుంది ఆవిడ. మీరు సమాజంలో విద్రోహం సృష్టిస్తే మాత్రం నేను ఊరుకోను, మిమ్మల్ని జైల్లో పెడతానని చెప్పి జైల్లో పెట్టడం జరిగింది. సరే, ఆపోజిషన్ అందరినీ జైల్లో పెట్టి నువ్వు గెలిస్తే అది ఒక గెలుపా అని చెప్పేసి వీళ్ళు లెక్చర్ ఇస్తున్నారు. మరి ట్రంప్కి ఏం చేశారు వీళ్ళు? ట్రంప్కి గెలుపు లేకుండా వాళ్ళు కంప్లీట్గా మనకు అంటే ట్రంప్ యొక్క గెలుపుని వాళ్ళు ఏమంటారంటే ఈ సోకాల్డ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసి అవన్నీ దాంట్లో మన కుక్కీ వీడియోస్ అన్ని చూసాం మనం. కంప్లీట్ ఎలక్టోరల్ ఫ్రాడ్ చేసి వాళ్ళు ట్రంప్ను ఓడించడం అనేది మనం చూసాం. ట్రంప్ చాలా ఓపెన్గా బ్లంట్గా చెప్పాడు, ఆయన ఇది ఎలక్టోరల్ ఫ్రాడ్ అని చెప్పాడు. ఇప్పుడు క్రమేపీ అందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీ దేశంలో జరిగితేనేమో దాన్ని ఎవరు దిక్కులేదు, అదేమో పెద్ద డెమోక్రసీ యొక్క మైలురాయి, పెద్ద డెమోక్రసీ యొక్క పెద్ద ఐడియల్ డెమోక్రసీ అని మీరు మాకు అందరూ చెప్తారు. మా దేశంలో డెమోక్రసీలు మాకు ఎలా కావాలో మేము చేసుకుంటే కనుక అది మీరెవరు మమ్మల్ని ప్రశ్నించరు. సో ఇటువంటి పరిస్థితులు మనకు చూసాం. అలాగే భారతదేశంలో కూడా అంతే, డిక్టేటర్షిప్ ఆఫ్ ద మెజారిటేరియనిజం అనేదో ఇట్లాంటివేదో పేర్లు పెడతారు. అంటే ఏ డెమోక్రసీలో అయినా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళు మెజారిటీ ఎవరికి వస్తుందో వాళ్ళే కదా ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ప్రెసిడెంట్ అవుతారు. కానీ దాన్ని మసిపూసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ మన భారత ప్రభుత్వం కానీ మన రా కానీ వాళ్ళందరూ కూడాను షేక్ హసీనా వెనకాల ఉండడము, ఆవిడని సమర్థించడము చేశాము. కానీ ఇది శుభపరిణామం అయితే కాదు. చైనాను అలాగే అమెరికా ఇద్దరు కూడా అక్కడ వాళ్ళు చాలా ఫండింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక పెద్ద మేజర్ ఇంపాక్ట్ అక్కడ ఏమైందంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా మనకు స్ట్రైక్స్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళ శాలరీస్ అన్ని 3 రెట్లు 4 రెట్లు పెంచమని చెప్పి వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్లనే ఆ దేశం బతికుంది ఈరోజు. మేజర్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ, దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల లబ్ధి చెందేది చైనా, డైరెక్ట్గా లబ్ధి చెందుతుంది. ఎందుకంటే చైనా లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్, సెకండ్ బంగ్లాదేశ్ దెబ్బతినంటే ఇవన్నీ కూడా మళ్ళీ చైనాకి వెళ్ళిపోతాయి. చైనా యొక్క ఎకానమీ దెబ్బతినింది కాబట్టి వాళ్ళు పుంజుకోవడానికి కోసం ఈ దేశాన్ని చంపేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి చాలా టఫ్ గవర్నమెంట్ కావాలి. కాబట్టి షేక్ హసీనా చేస్తున్నది మనం అందరం కూడా సమర్థించవలసిందే. ఎటొచ్చి అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హిందువులు ఇప్పటికి కూడా వాళ్ళు కంప్లీట్గా సురక్షితంగా లేరు. ఖలీదా జియా వస్తే కనుక బహుశా వాళ్ళందరూ కంప్లీట్ జనసైడ్ అయిపోయి ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి లేదు. కానీ షేక్ హసీనా ఉండడం వల్ల ఖలీదా జియాతో పోలిస్తే వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు సురక్షితంగా లేరు. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఏదో గ్రామంలో హిందువుల యొక్క గుళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ స్త్రీలను ఎత్తుకుపోయి మానభంగాలు చేయడము, ఎవరినో చంపేయడము, ఇటువంటి ఘటనలు మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు వింటున్నాం మనము. షేక్ హసీనా మరి ఇటువంటి ఇష్యూలో మనం టఫ్ స్టాండ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనం కూడా వెళ్ళాము, నువ్వు నేను ఇద్దరం వెళ్ళాం బంగ్లాదేశ్లో మనం చూసాము వాళ్ళు ఎంత భయంతో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న హిందువులు అందరూ ఒకే మాట చెప్తున్నారు కదా, షేక్ హసీనా గనక ఆమె పదవిని కోల్పోతే గనక, ఖలీదా జియా గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుందని హిందువులు చాలా స్పష్టంగా చెప్పారు.
కరెక్ట్ షేక్ ఖలీదా జియా వస్తే మాత్రం వాళ్ళు ఇంకా కంప్లీట్ ఏదో ముస్లిమ్స్ అవ్వాలి అంతే. లేదా భారతదేశంకి వచ్చేయాలి. అంతే, షేక్ హసీనా కానీ కూడా వాళ్ళకు దాడులు అవుతున్నాయి, అయినా అవుతున్నాయి, బెటర్ అట్లీస్ట్ బెటర్ కొంచెం. కాబట్టి మన షేక్ హసీనా కూడా మనం కోరాల్సింది ఏంటంటే హిందువులను ప్రొటెక్ట్ చేయండి. హిందువులను ప్రొటెక్ట్ చేయకపోతే మాత్రం ఆ దేశంలో ఒక సోకాల్డ్ సెక్యులర్స్ వ్యవస్థ అంతా కూడా క్షీణించి అది కూడా ఒక పాకిస్తాన్ లాగా ఒక ఉన్మాద దేశం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. భారత ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి. అది వేరే దేశం అని అనడానికి వీల్లేదు. సిలెట్లో కానీ లేదా ఇతరత్ర ప్రాంతాల్లో ఢాకాలో కానీ బ్రాహ్మణాబాడీలో కానీ చిట్టగాంగ్లో కానీ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించే దిశగా మనం ప్రెషర్ చేసి తీరాలి. ఇది ఒక సివిలైజేషనల్ ఆస్పెక్ట్ కింద మనం భావించాలి. ఏదో టెరిటోరియల్గా బంగ్లాదేశ్ ఏం జరుగుతుంది నాకు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. మనం అక్కడ ఉన్నటువంటి హిందువులను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత భారతదేశం మీద ఉంది. అదే మనం నేను వెళ్ళినటువంటి యాత్రలో మనకు తెలుసుకున్నాం మనం. కరెక్ట్. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎలా పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. రైట్ సార్, ఒకసారి ఎలక్షన్స్ అనగానే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిపోయినాయి అండ్ ఈవెన్ తైవాన్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి. తైవాన్లో రూలింగ్ పార్టీ మళ్ళీ గెలిచింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డిపిపి విజయం సాధించింది. లాయ్ చింగ్ టే విజయం సాధించారు. సో ఆయన ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించబోతూ ఉన్నారు. సో ఇది చైనాకు పెద్ద సెట్ బ్యాక్గానే మనం అభివర్ణించాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే చైనా చాలా స్పష్టంగా డిపిపికి ఓటు వేయకండి, ఇది సపరేటిస్ట్ పార్టీ అని చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ దానికి భిన్నంగా ఓటర్లు ఆల్మోస్ట్ నంబర్స్ చూస్తుంటేనైతే 40.2% ఓట్లు లాయ్కి మద్దతుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ కుమింటాంగ్ పార్టీ రెండో స్థానానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కరెక్ట్. కుమింటాంగ్ పార్టీ యాక్చువల్గా వాళ్ళు ఒరిజినల్ పార్టీ ఏదైతే మనం మెయిన్లాండ్ చైనా నుంచి మనకు టైవాన్కి వచ్చినటువంటి ఒరిజినల్ పార్టీ అది. ఇక పార్టీని వ్యతిరేకిస్తూ డెమోక్రాటిక్ పార్టీని డెమోక్రసీ మెయింటైన్ చేయాలి అని నిర్ణయించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చాలా ట్రెషర్స్, వాళ్ళ ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి చాలా వస్తువులన్నీ తీసుకొచ్చి టైవాన్లో నిక్షిప్తం చేసుకున్నారు. వాళ్ళు ధనం కానీ బంగారం కానీ లేదా వజ్ర వైడూర్యాలు కానీ పాత రాజుల యొక్క ధన సంపత్తి అంతా కూడా టైవాన్ తీసుకొచ్చారు. అలాగే బౌద్ధానికి టావోయిజానికి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేయగలిగారు. కాబట్టి వాళ్ళు ఒరిజినల్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పాకిస్తాన్ చైనాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అది కుమింటాంగ్ పార్టీ. కాకపోతే కుమింటాంగ్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికో ఒకప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ క్షీణించిన తర్వాత తైవాను మెయిన్లాండ్ చైనా రెండు కలిసిపోవాలి అని కోరుకునేటువంటి పార్టీ. దాంట్లో చైనా ఏం చేసిందంటే క్రమేపీ దాంట్లో ఇన్ఫిల్టర్ అయ్యి చైనాలో మెయిన్లాండ్ చైనాలో ఏ పార్టీ ఉన్నా కానీ కూడా మనం ఇద్దరము కూడాను కలిసి ఉండాల్సిందే, ఇది వన్ చైనా పాలసీని మేము సమర్థిస్తున్నామని చెప్పినటువంటి పార్టీ కుమింటాంగ్ పార్టీ. దానికి వ్యతిరేకంగా డిపిపి ఏం చేసిందంటే మనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, దాంతో మనకు సంబంధం లేదు, మనం ఇండిపెండెంట్ గా డెమోక్రాటిక్ ఒక దేశంగా మనం ఉండాలి, మనకు చైనా తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు, వాణిజ్యం చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ మనం వాళ్ళతో కలిసే సంబంధం లేదు, వన్ చైనా పాలసీని తిరస్కరిస్తాము, తైవాన్ అనేది సపరేట్ ప్రతిపత్తి ఉన్నటువంటి దేశం అని వాళ్ళ నమ్మకం. సో కాబట్టి సాయి ఇన్ వెంగ్ ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 2 టర్మ్స్ ఆవిడ అయిపోయిన తర్వాత వాళ్ళ చట్టం ప్రకారం 3వ టర్మ్ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు ఆవిడ. కాబట్టి ఆవిడ కేబినెట్ లో ఉన్నటువంటి లాయ్ చింగ్ టే అన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు గెలవడం జరిగింది. సో ఇప్పుడు సాయి ఇన్ వెంగ్ యొక్క పాలసీలే కంటిన్యూ అవుతాయని మనం భావించవచ్చు. ఇది తప్పకుండా చైనాకు పెద్ద సెట్ బ్యాక్ కిందే మనం భావించాలి. విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే కుమింటాంగ్ పార్టీ కనుక గెలిచి ఉంటే వాళ్ళకు కొంత బ్రీతింగ్ స్పేస్ ఉండేది చైనాకు, వీళ్ళతో ఏదో మంతనాలు చేస్తూ వీళ్ళ మీద ప్రెషరైజ్ చేసి క్రమేపీ వాళ్ళని చైనాలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు డిపిపి గెలిచింది కాబట్టి అటువంటి అవకాశాలు ఏం లేవు. కాబట్టి ఇప్పుడు తైవాన్తో యుద్ధం చేయడానికి వాళ్ళు ప్రిపరేషన్స్ ఇంకా ఉధృతం చేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఆల్రెడీ దీన్ని బెదిరించడానికి వాళ్ళు ఆల్రెడీ చాలా మిసైల్స్ ఫైర్ చేయడము, బెలూన్స్ పంపించడము, ఇటువంటివన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా ఆ ఒత్తిడి ఇంకా పెంచేటువంటి ప్రయత్నాలే చేస్తారు. బహుశా దీన్ని బ్లాకేడ్ చేయడము, ఆ దేశానికి ఏ షిప్పులు వెళ్లకుండా వీళ్ళు బ్లాకేడ్ చేయడం లాంటివో,
లేదా వీళ్ళ మీన్ లైన్ ఏదైతే ఉన్నదో మన సౌత్ చైనా సీలో దాన్ని ఉల్లంఘించి వీళ్ళ మన టైవాన్ షోర్స్ కి దగ్గరగా వచ్చి వాళ్ళ షిప్పుల్ని నిలబెట్టడము, ఇటువంటి బెదిరింపులన్నీ వాళ్ళు చేస్తారు. ఇంతవరకు ఏంటంటే వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఐడెంటిఫికేషన్ జోన్ మీద మాత్రమే ఫ్లైట్స్ వెళ్ళేది. బహుశా ఇప్పుడు మెయిన్లాండ్ టైవాన్ మీద నుంచి కూడా వాళ్ళు వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి క్రమేపీ టైవాన్ మీద ఒక విధమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇంత వీక్ గా ఉంటే కనుక మరి ఆయన రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. బహుశా మళ్ళీ వచ్చే టర్మ్ లో ట్రంప్ అంటూ గెలిస్తే బహుశా చైనా భయపడేటువంటి ప్రమాదం ఉంది. కానీ జో బైడెన్ ఉన్నంత వరకు మాత్రం వాళ్ళు అమెరికా అంటే భయపడేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ అమెరికా ఇక్కడ హౌతీలతోటి, తర్వాత హిజ్బుల్లా తోటి, హమాస్ తోటి బిజీగా ఉండి అక్కడ యుక్రెయిన్ పైసలు ఇచ్చుకుంటూ ఈ సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఇదే అదునైన సమయం అని చెప్పి వాళ్ళు అటాక్ చేసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. నెక్స్ట్ అంశము తైవాన్కి సంబంధించి మనం మాట్లాడాం కాబట్టి ఒకసారి చైనాకి సంబంధించిన ఒక విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. చైనాకి సంబంధించి చైనా మిజైల్స్ నాసి రకము అని యుఎస్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. అండ్ ముఖ్య నాయకులు చైనాలో ఎవరైతే మార్చేస్తున్నారో ఫారిన్ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ మేజర్ పెద్ద పెద్ద నాయకులందరినీ మార్చివేయడానికి కారణాల్లో ఒకటిగా ఖచ్చితంగా ఈ చైనా మిజైల్స్ నాసిరకంగా ఉండడము, దాన్ని సరిగ్గా దుర్వినియోగం చేస్తున్నట్టుగా అక్కడ ఇండియన్ మన పిఎల్ఏకి సంబంధించినటువంటి వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయడము, వాటికి సంబంధించిన అంశాల గురించే యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. దాని గురించి మీరేం చెప్తారు? అండ్ రీసెంట్గా లియూ హే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, ఆయన కూడా ఇప్పుడు మిస్సింగ్ అయ్యాడు. ఈ మిస్సింగ్ జాబితా మామూలుగా అయితే ఆయా దేశాల్లో సామాన్య పౌరులు మిస్ అవ్వడము ఇట్లాంటివి చూస్తుంటాం, కానీ అక్కడ ఏందో మరి నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద ప్రభుత్వంలోని కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళే మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన వంతైంది, మాజీ వైస్ ప్రెసిడెంటే ఇప్పుడు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనే మేజర్ నెగోషియేషన్స్ అన్ని చైనాతో ట్రేడ్కి సంబంధించి ఆయనే చేశారు అనేది కూడా తెలుస్తున్న విషయం. సో ఈ రెండు పరిణామాల గురించి విశ్లేషిస్తారా? ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, టైవాన్ మీద వీళ్ళు ఏదో ఒక దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది అని. ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ మనకేం చెప్తోందంటే వాళ్ళకంత సీన్ లేదు, చైనా నిజంగా టైవాన్ మీద అటాక్ చేసేటువంటి కెపాసిటీ లేదు. వాళ్ళ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో రాకెట్ ఫోర్స్ అంటారు వాళ్ళు, ఆ రాకెట్ ఫోర్స్ చాలా కరప్షన్ లో కూరుకుపోయింది. కాబట్టి వాళ్ళు గతంలో చేసినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా నాసిరకమైనటువంటి చేశాయి. చాలా మిసైల్స్ లో నీళ్లు నింపారు వీళ్ళు, ఫ్యూయల్ కూడా లేదు. ఫ్యూయల్ నింపిన వాటిలో కూడా ఫ్యూయల్ వీళ్ళు తీసేసి వాళ్ళ ట్రక్కులకి వాటికి వీటికి కాచుకోవడానికి దానికి దీనికి వాడుకున్నారు వాళ్ళు. ఎందుకంటే సెంట్రల్ సప్లై నుంచి వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి మిసైల్స్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ను వాడేసుకున్నారు వాళ్ళు. కాబట్టి నిజంగా ఈరోజు అంటూ యుద్ధం వస్తే కనుక వాళ్ళ మిసైల్స్ తయారుగా లేవు అని వీళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు. అందుకనే మనకు లీ షాంగ్ ఫూని కావచ్చు, చింగ్ గాంగ్ ని కావచ్చు, లేదా రాకెట్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి కంప్లీట్ టాప్ బ్రాస్ మొత్తం తీసేయడం కావచ్చు, వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు. ఇన్ఫాక్ట్ చింగ్ గాంగ్ చనిపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు చాలా మంది. ఆయన చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ కూడాను లీ షాంగ్ ఫూ కావచ్చు, లీ షాంగ్ ఫూకి వ్యతిరేకంగా ఆల్రెడీ అమెరికా శాంక్షన్స్ వేసింది. ఇతను టిబెట్ లోను షింగ్జియాంగ్ లో అందరినీ చిత్రవదలు చేశాడు అని చెప్పి అతని మీద శాంక్షన్స్ ఉన్నాయి. అయినా అతన్ని డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. అటువంటి వ్యక్తిని కూడా తీసేయడము అంటే తన ఆంతరంగిక కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులను అతను ఎతికి తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తులను కూడా అతను తీసేశాడు. అంటే ఇంకా మరి ఎవరిని నమ్ముతాడు? అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనైతే ఎప్పుడో ఎలిమినేట్ చేశాడు కంప్లీట్ గా. కానీ అతని దగ్గరగా అతను చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అతను ఈరోజు డిస్మిస్ చేయడము, వాళ్ళు ఏమయ్యారో తెలియదు, బతుకున్నారో చనిపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. దానికి కారణం ఏంటంటే ఈ రాకెట్ ఫోర్స్ లో చాలా కరప్షన్ వల్ల వాళ్ళ రాకెట్స్ ఎందుకు పనికిరాని జస్ట్ బొమ్మలే డమ్మీలే అని చెప్పి ఈరోజు తెలుస్తాం. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళతోటి ట్రేడ్ నెగోసియేషన్స్ చేసినటువంటి వ్యక్తి షీ జిన్పింగ్ స్వయాన నాకు చాలా ఆప్తుడు, ఆంతరింగికుడు, నాకు పెద్ద సహాయం ఉన్నటువంటి పెద్ద శక్తి అని చెప్పి అభివర్ణించినటువంటి వ్యక్తి ఈరోజు అతన్ని కూడా ఈరోజు మాయం చేశారంటే అతనికి ఎంత భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. షీ జిన్పింగ్ ఎవరు తన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి కూడాను తనని ఏదో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి భయంలో ఉన్నాడు.
ఆ ఆలోచన దృక్పథంతో ఎవరు అతని ముందర తాళట్లేదు. ఎవరిని పెట్టినా కానీ కొద్ది రోజుల్లోనే అతన్ని తీసేయడమో చంపేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇది ఎంతో కాలం జరగదు. ఎప్పుడో ఒకప్పుడు అతని మీద రివోల్ట్ రావడం సహజము. దీంతో ఏమైందంటే ఆ పిఎల్ఏ కావచ్చు లేదా వాళ్ళ మేజర్ పాలసీ మేకింగ్ బాడీస్ అన్నిట్లో కూడాను ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు, ఏమీ సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎలాగైతే రాకెట్ ఫోర్సెస్ లో నేవీ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. నేవీ అతనికి రాకెట్ ఫోర్స్కి ఏంటి సంబంధం, అతన్ని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఇటువంటివన్నీ చేయడం వల్ల వాళ్ళ పిఎల్ఏ కానీ వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడాను, నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, వాటికి ఉన్నటువంటి శక్తి గణనీయంగా క్షీణించింది. నిజంగా వాళ్ళు ఎవరితోటి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు అని అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళ ఎకానమీ కుదేలవుతున్నప్పుడు ఉన్న పైసల్ని తీసుకెళ్లి వాళ్ళు హౌతీలకు ఇవ్వడము, ఇరాన్కి ఇవ్వడము, హిజ్బుల్లాకి ఇవ్వడం లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. దీంతో నిజంగా టైవాన్ని ఈరోజు అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ చైనాకు లేదు అని అమెరికన్ థింక్ ట్యాంక్స్, అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ణయించాయి. అలాగే భారతదేశం కూడా, మనకు కూడా బహుశా వాళ్ళు పెద్ద ఎత్తున మనల్ని ఏం అటాక్ చేయలేరు. సరే, వాళ్ళు ఉన్నారు, మనము ఉన్నాము, అక్కడ ఎదురెదురుగా ఉన్నాము, ఒక విధమైనటువంటి స్తంభన ఉన్నది అక్కడ. తప్పితే వాళ్ళు నిజంగా మన మీద ఎటువంటి దాడి చేసేటువంటి కెపాసిటీ ఈరోజు లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు. సరే, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ బహుశా మన లీడర్షిప్ ఎలక్షన్లో బిజీగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఘటనలు చేసే ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దాన్ని తిప్పికొట్టడానికి మనం సర్వసన్నద్ధంగా ఉన్నాము. అమెరికన్ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్నది, మన ఓన్ ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గణనీయంగా మనం అక్కడ పెంచుకున్నాము. కాబట్టి దాన్ని ఈజీగా మనం తిప్పికొట్టచ్చు. సో చైనా అన్నది అందరూ భయపడేంత పెద్ద భూతమేం కాదు, పెద్ద డ్రాగన్ ఏం కాదు. అది ఈ రోజు లోపల బయట ఎంత ప్రగల్భాలు పలుకుతున్నారో అంత లోపల అంత వాళ్ళు కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇక రాజ్నాథ్ సింగ్ యూకే పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? అండ్ ఆయన అక్కడ డిఫెన్స్ సెక్రటరీని కలవడం మనకు తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం డిఫెన్స్ ఎక్విప్మెంట్ జాయింట్ ప్రొడక్షన్ విషయంలో చర్చలు జరిపినట్లు, అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో మిలిటరీ ఎక్సర్సైజెస్, యుద్ధ విన్యాసాలు, సంయుక్తంగా కలిసి యుద్ధ విన్యాసాలు చేయడానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? అట్ ద సేమ్ టైం ఒకవైపు యూకే పర్యటనలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడే, ఇంకోవైపు పీఓజేకేలోని మీర్పూర్కి యూకే హై కమిషనర్ జేన్ మ్యారియట్ అక్కడికి రావడం జరిగింది, పీఓజేకేకి. సో దీన్ని అఫ్కోర్స్ మన భారత ప్రభుత్వం ఖండించింది, దాని సీరియస్ అబ్జెక్షన్స్ని మనం చెప్పడం జరిగింది. ఈ రెండు పరిణామాల్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రాజ్నాథ్ సింగ్ గారు యూకే వెళ్ళడంలో అంతర్యం ఏంటంటే, మనం డీరిస్క్ అవ్వదలుచుకున్నాము. ఓకే, ఈరోజు ఏంటంటే కంప్లీట్ గా రష్యా కూటమిలోనే ఉన్నాము. ప్రమారమే 60 నుంచి 70% మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. దీని నుంచి డైవర్సిఫై అవ్వడానికి అమెరికా దగ్గరికి వెళ్ళామంటే, అమెరికా నిజంగా మనం నమ్మలేనటువంటి దేశం. అది మనకు అవసరమైనప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఎక్కువ మనం అమెరికా దగ్గరికి వెళ్ళాం. ఏదో కొన్నామని చెప్పి ఏదో చినాకులు లాంటివి 4-5 కొని వాళ్ళని సంతృప్తి పరిచాం, కానీ ఎక్కువ అమెరికా కూటమిలోకి మనం వెళ్ళదలుచుకోలేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారు? ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తాం. ఇజ్రాయెల్ ఆల్రెడీ యుద్ధంలో ఉంది, మనకి ఎంత సాయం చేయగలరు వాళ్ళు? ప్లస్ ఇజ్రాయెల్ అమెరికా పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు ఇవ్వరు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఏ వ్యాక్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ తయారైనా కానీ కూడా అమెరికా పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు మనకు అమ్మలేదు. కాబట్టి ఇజ్రాయెల్ అనేది అగైన్ మళ్ళీ అమెరికా కూటమిలో ఉంది, కాబట్టి దానివల్ల కూడా మనకు 100% గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఫ్రాన్స్ మనకు చాలా సప్లై చేశారు, మనకు రఫైల్స్ కొన్నాము చాలా, మనం అలాగే రఫైల్ M కొంటున్నాం, మనం మెరైన్ కొంటున్నాం మనము. కానీ అంత రిస్క్ మనం కంప్లీట్గా మనం ఒక్క ఫ్రాన్స్ మీద పెట్టేటువంటి పరిస్థితి లేదు. డీకంజెస్ట్ చేసుకోవాలి. అందుకని కొన్ని హోవిట్జర్స్ మనము సౌత్ కొరియా నుంచి కొంటున్నాము. ఇలా మనం డైవర్సిఫై చేసుకుంటాం. దాంట్లో యూకేలో చాలా పెద్ద శక్తి, అది కనీసం అంటే 200 సంవత్సరాలుగా పెద్ద శక్తి. మన దేశాన్ని మొత్తం వాళ్ళు పాలించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఎస్పెషలీ నేవీలో వాళ్ళు చాలా గణనీయమైనటువంటి నైపుణ్యం ఉన్నది, అనుభవం ఉన్నది. కాబట్టి దాన్ని మనం అనుసంధానం చేసుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ యూకే కూడా మనం అవసరం. ఎందుకంటే వాళ్ళు బ్రెక్సిట్ తర్వాత యూరోప్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఎకానమీ పడిపోతూ వస్తున్నది. వాళ్ళు 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి ఇప్పుడు 6th వెళ్ళిపోయారు. మనం వాళ్ళ స్థానం తీసుకున్నాము. కాబట్టి భారతదేశం వాళ్ళకు కూడా చాలా కీలకం. చాలా కాలంగా వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశంతో చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, సువర్లా బ్రెవర్మెన్ ఉన్నప్పుడు అది కుదరలేదు. తర్వాత ఇప్పుడు
మరి రిషి సునాక్ దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలరో చూద్దాం మనము. మనం ఏంటంటే మన ప్రజలు ఈజీగా వీసా రావాలి అని మనం పట్టుబట్టి ఉన్నాము. అది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ వీసాలు ఇచ్చేంత వరకు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయం. కానీ ఇంత లోపల కొన్ని అంశాల్లో డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ చేసుకోవడంలో తప్పలేదని చెప్పి రాజ్నాథ్ సింగ్ అక్కడ వెళ్ళడము, అలాగే వాళ్ళ టెక్నాలజీని ఇద్దరు కలిసి భారతదేశంలో కో ప్రొడక్షన్ చేయడం, అంటే మేడ్ ఇన్ ఇండియా, ఇక్కడ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా అందాం పోని, దాన్ని ఇక్కడ వచ్చి అసెంబ్లీ చేయడము, వాళ్ళ టెక్నాలజీ వాడుకొని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం లాంటివి భారతదేశంలో చేసేదానికి మనం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. అంతేకాదు యుద్ధ విన్యాసాలు చేయడానికి కూడా మనం వాళ్ళని పిలుస్తున్నాం. ఎందుకంటే మనం ఎంత మందితో యుద్ధ విన్యాసాలు చేస్తామో అంత మనకు కెపాసిటీ పెరుగుతుంది, మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. మనం రేపటి రోజు నిజంగా యుద్ధం అంటూ జరిగితే కనుక ఎన్ని దేశాలతో అనుసంధానం చేసుకోవచ్చు, ఎన్ని దేశాల అనుభవాన్ని మనం ఆకలింపు చేసుకొని మనం మన శత్రువులను ఎదుర్కోవచ్చు అన్నది మనకు లాభాలు సాటిది. కాబట్టి మనం ఎన్నో దేశాలతో, కనీసం అంటే ఒక 30-40 దేశాలతోటి మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. ఏదో నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, చాలా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము. అదే పంతాలో మనం యూకేని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో అందుకని ఇది ఒక ఏమంటారంటే డీ రిస్కింగ్ ఫ్యాక్టర్ కింద మనం చూడాలి. యూకే అంటే మనకు పెద్ద సడన్ గా ప్రేమ పుట్టుకు రాలేదు. ఇన్ని ఆప్షన్స్ లో అది కూడా ఒక ఆప్షన్ పెట్టుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, జేన్ మ్యారియట్ వాళ్ళ యూకే హై కమిషనర్ ఎవరైతే మన దీంట్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి యూకే హై కమిషనర్, ఆవిడ మీర్పూర్కి వెళ్ళడం జరిగింది. మీర్పూర్ నుంచి యూకేకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చినటువంటి యూకే పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళలో 70% మీర్పూర్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మీర్పూర్ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే మన జమ్మూ కాశ్మీర్ సంస్థానం నుంచి వాళ్ళు కబ్జా చేసుకున్నారో, దాన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని ఎప్పుడైతే పేరు పెట్టారో, అప్పుడు మీర్పూర్లో వాళ్ళు డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ పేరు మంగ్లా డ్యామ్ అంటారు. మంగ్లా డ్యామ్ కట్టడంతో మీర్పూర్ ఊరంతా మునిగిపోయింది. మీర్పూర్ ఊరు మునిగిపోయిన తర్వాత న్యూ మీర్పూర్ అని ఇప్పుడు ఉన్నది న్యూ మీర్పూర్. వాళ్ళ భూములన్నీ పోయాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. అప్పుడు పంజాబ్లో అంటే ఇస్లామాబాదు, రావల్పిండి, లాహోర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పంజాబీలు చాలా పెద్ద రేట్లు చెప్పి వీళ్ళకి అమ్మారు, ఈ మీర్పూర్లకు అమ్మారు. అంటే సపోజ్ ఎకరం ₹1,00,000 ఉంటే కనుక వీళ్ళు 10 లక్షలకు అమ్మారు. అలా విపరీతమైన ధరలకు వీళ్ళు అమ్మారు. ఎవరైతే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్కి వలస వెళ్ళిపోయారు. కాబట్టి మెజారిటీ అందరూ కూడా అక్కడికి వెళ్ళిన మీర్పూర్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. లైక్ మన అమ్జద్ అయ్యూబ్ మిర్జా కూడా మీర్పూర్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే. మీర్పూరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కశ్మీరీస్ చెప్పుకుంటారు వాళ్ళని వాళ్ళు, కానీ వాళ్ళు కశ్మీరీస్ కానే కాదు. వాళ్ళ కశ్మీరీ భాష రాదు. వాళ్ళు ఓన్లీ పంజాబీ, తర్వాత డోగ్రీ మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ సిగ్నిఫికెంట్ నంబర్ యూకేలో ఉంది. కాబట్టి ఆవిడ జేన్ మ్యారియట్ అక్కడ వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళ డయాస్పోరా ఎవరైతే మీర్పూర్లు ఉన్నారో వాళ్ళతోటి కనెక్షన్, వాళ్ళకి కావాల్సినటువంటి వెసులుబాట్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆవిడ వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది POJKలో ఉంది కాబట్టి భారతదేశం దాన్ని ఆక్షేపణ తెలిపింది. అది మా భూభాగం, అది అక్కడికి మీరు వెళ్తే మేము ఒప్పుకోము, మా సార్వభౌమత్వాన్ని మీరు ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి మనం చాలా ధీటుగా మనం దాన్ని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. గతంలో మనకు అమెరికన్ ఎంబాసీ కూడా అక్కడికి వెళ్ళారు. సో మరి ఏం సందేశం పంపిస్తున్నారు? ఇది పాకిస్తాన్దే అని చెప్పి వాళ్ళు ఒప్పేసుకుంటున్నారా? ఒప్పుకుంటే కనుక మరి భారతదేశం దాన్ని ఎలా స్పందిస్తుంది? సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అందుకనే మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మనం డిమార్ష్ ఇష్యూ చేసాం, దానికి వ్యతిరేకంగా మనం ఖండించాం దాన్ని. సో చూద్దాం మరి యూకే ఈ 5 ఐస్ ఏవైతే ఉన్నాయో మనల్ని కంట్రోల్ చేయడానికి ఖలిస్తానీ, అలాగే ఈ POJK ఇవన్నీ కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మనం మాత్రం కౌంటర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. రేపటి రోజు బహుశా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మనం నామినేటెడ్ పోస్టులు వేసి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్లతోటి మనం చెప్పిస్తాము. చూద్దాం రాబోయే రోజుల్లో మరి క్రమేపీ మనం POJKని తీసుకునే విధంగా మనం ఎటువంటి ప్రయత్నాలు చేస్తాము, అప్పుడు వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తామో వేచి చూద్దాము. ప్రస్తుతానికి మాత్రం ఆవిడ వెళ్ళింది మనం తీవ్రంగా ఖండించాము. అంతకు మించి ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏం లేదు కదా. బట్ ఎస్, వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం మాత్రం ఖాయం. ఓకే,
రైట్. ఇక మీరు మీరు అన్నట్టుగా పీఓజేకి సంబంధించిన అంశం మీరు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం బలూచిస్తాన్కి సంబంధించిన గొడవ కూడా నడుస్తూ ఉంది. బలూచీస్ ఒక లాంగ్ మార్చ్ రూపంలో ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. వాళ్ళు చాలామంది కస్టోడియల్ డెత్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పౌరుల ఫోటోలని ప్రదర్శిస్తూ కూడా వాళ్ళు ఆ విజువల్స్ చూస్తుంటే కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. నిజానికి ఇంటర్నేషనల్ ప్రెస్ కూడా పెద్దగా వాటిని కవర్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. బట్ మీరు ఈవెన్ బలూచ్కి సంబంధించినటువంటి సమస్యల గురించి అక్కడున్న వాళ్ళు సర్హద్కే ఉస్పార్ మీకు స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి సో ఒకసారి బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ లాంగ్ మార్చ్, బలూచిస్ చేస్తున్నటువంటి లాంగ్ మార్చ్ వివరాలు ఏంటి తెలుపుతారా? అండ్ ఒకవైపు ఇది, ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో పీటీఐని పూర్తిగా ఐసోలేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎలక్షన్ కమిషన్, పాకిస్తాన్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పీటీఐకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరినీ కూడా ఎవరు కూడా ఎలక్షన్లో పోటీ చేయకుండా నివారిస్తున్నట్టుగా తెలుస్తోంది, ఇంక్లూడింగ్ ఇమ్రాన్ ఖాన్తో సహా. ఈ రెండు అంశాల గురించి, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల గురించి మీ విశ్లేషణ ఏంటి, వివరాలేంటి? బలూచిస్తాన్ ప్రెసిడెంట్ ఇన్ ఎగ్జైల్ మేడం డాక్టర్ నైలా కాదరీ బలూచ్ నాకు పరిచితురాలు. ఆవిడతో నేను చాలా సుదీర్ఘంగా చర్చించాను, అంటే ఆఫ్లైన్ కూడాను. ఆవిడ ఉద్దేశం ఏంటంటే బలూచిస్తాన్ అన్నది ఈ భారత భూఖండంలో ఉన్నటువంటి సంస్కృతికి అమ్మమ్మ లాంటిది, ఈవెన్ మొహంజదారో హరప్ప కంటే కూడా పాతది అని ఆవిడ ఉద్దేశం. అది సరే, నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నేను బలూచిస్తాన్లో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా వెళ్ళేవారు, అక్కడ ఉన్నటువంటి హింగ్లాజ్ మాత యొక్క విశేషాలు, ఇవన్నీ కూడా ఆవిడతో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. నేను బలూచిస్తాన్కి సంబంధించి కూడా నాకు మంచి మిత్రులు, కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ. బట్ బలూచిస్తాన్లో రెండు విధాల వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలాగే పష్తూన్స్ కూడా రెండు విధాల పోరాటం చేస్తున్నారు. ఒకటి చట్టబద్ధంగా, డెమోక్రాటిక్గా వాళ్ళ హక్కులను సాధించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బలూచీలు ఏం చేశారంటే బలూచిస్తాన్ నుంచి వాళ్ళు ఇస్లామాబాద్ దాకా లాంగ్ మార్చ్ చేసి వెళ్ళి అక్కడ ఇస్లామాబాద్లో కొరికే చలిలో వాళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళ ధర్నాలో కూర్చొని, వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే వీళ్ళ ఏజెన్సీస్, పాకిస్తానీ ఏజెన్సీస్ ఎత్తుకుపోయారో వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టుకుని, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రిని ఎత్తుకుపోయినటువంటి పిల్లలు వాళ్ళు పట్టుకోవడం, అలాగే భర్తను ఎత్తుకుపోయినటువంటి భార్య పట్టుకోవడం, హృదయ విదారకమైనటువంటి ఫొటోస్ మనం అన్ని చూస్తున్నాం అక్కడ. వాళ్ళందరూ 300 పైబడి అక్కడ కూర్చొని ధర్నా చేస్తూ మా వాళ్ళని మాకు ఇప్పించండి, ఒకవేళ చనిపోతే కానీ ఎక్కడున్నారు, వాళ్ళ శవాలు ఎక్కడ పాతి పెట్టారు అదైనా చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతోంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ కూడా ప్రభుత్వాన్ని సానుకూలంగా స్పందించండి అని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశంగా వాళ్ళని వెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళని గాయబ్ చేస్తున్నారు. కొంతమంది 2-3 సంవత్సరాల తర్వాత కొంతమంది వస్తున్నారు, కానీ చాలా మంది ఎన్ని సంవత్సరాలైనా రాలేనటువంటి పరిస్థితి. సో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అణిచివేయడానికి వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్ళి, బలూచిస్తాన్లో వెళ్ళి, క్వెట్టాలో, మర్దాన్లో, ఇతరత్ర మన కేచ్లో అటువంటి ప్రాంతాల్లో అంతా వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని బెదిరించడము, మీ వాళ్ళని అక్కడ ధర్నా ఆపమనండి లేకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తామని బెదిరించడము, ఇటువంటి వీడియోస్ కూడా అన్నీ వస్తున్నాయి. అంతేకాదు వీళ్ళ ధర్నా టెంట్కి ఎదురుగా ఒక ఏమంటారంటే మర్డరర్స్, అంటే కూనీ చేసేటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. బలూచీలే వాళ్ళు కూడా, కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది బలూచీలను తీసుకొచ్చి ఈ యొక్క ధర్నాకు ఎదురుగా వాళ్ళు నిలబెట్టడము. రేపటి రోజు ఏదైనా ఘటన జరిగిందంటే కనుక ఇమ్మీడియట్ గా ఆర్మీ వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఎంతమంది చంపుతారో తెలియదు అటువంటి పరిస్థితి. మెహరాంగ్ బలూచ్ అన్నటువంటి ఒక ఆవిడ, డాక్టర్ మెహరాంగ్ బలూచ్ అని ఒక ఆవిడ అక్కడ ధర్నాలో ఆవిడ కీలక పాత్ర పోషిస్తున్నది. ఆవిడ చాలా ధైర్యంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నది. ఆ స్టేట్మెంట్స్ నిజంగా వాళ్ళ ప్రభుత్వం తట్టుకోలేకుండా ఉన్నది, ఆర్మీ కూడా తట్టుకోలేకుండా ఉన్నది. మరి ఆవిడకి ఎటువంటి ముప్పు వస్తుందో మనకు తెలియదు, కానీ చాలా ధైర్యంగా ఆవిడ పోరాటం చేస్తున్నది. మరి ఇట్లా డెమోక్రాటిక్గా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద మీరు కనుక ఇటువంటి చిత్రహింసలు చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు? గది లేని పరిస్థితుల్లో వాళ్ళు గన్ పట్టుకుంటారు కదా. ఆల్రెడీ బిఎల్ఏ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ప్రతిరోజు కనీసం అంటే ఒకరో ఇద్దరో పాకిస్తాన్ సైనికులను చంపుతూనే ఉన్నారు. కాబట్టి మీరు మరి అది కానప్పుడు కనీసం వీళ్ళ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెం డెమోక్రాటిక్గా దాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
మీరు వీళ్లకు స్పేస్ ఇవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా వైలెన్స్కే స్పేస్ ఉంటుంది. అదే పరిస్థితి పష్తూన్లో కూడా, పష్తూనిస్తాన్లో కూడా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా. అక్కడ మనకు మంజూర్ పష్తీన్ అన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పెట్టారు. అతను పష్తూన్ తెహఫూజ్ మూవ్మెంట్ PTM అనే ఒక ఉద్యమం తీసుకొస్తున్నాడు. పాకిస్తాన్ చట్టాన్ని ఒప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ చట్టం ప్రకారం మాకు హక్కులు రావాలి, మాకు రక్షణ కావాలి, మాకు అలొకేషన్స్ రావాలి, డెవలప్మెంట్ రావాలి, మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని డిమాండ్ చేస్తున్నాడు. అతన్ని తీసుకెళ్ళి మీరు జైల్లో పడేశారు. ఇంకా మరి ఏమవుతుంది ఆల్టర్నేట్గా? TTP తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు పష్తూన్సే, వాళ్ళు గన్ను తీసుకొని మిమ్మల్ని చంపుతున్నారు. ఎన్ని వందల మంది పాకిస్తాన్ సైనికులను వాళ్ళు చంపారు. అంటే డెమోక్రాటిక్గా అడుగుతున్న సమస్యను కూడా మీరు పరిష్కరించలేరు. సరే, మీరు గన్ను పట్టుకున్న వాళ్ళని ఎలాగో మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో ఒక దగ్గర మీరు వాళ్ళ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కదా. రెండూ అక్కర్లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ప్రజలతో వీళ్ళకి సంబంధం లేదు. పంజాబీలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడం తప్ప ఆ ప్రజలు వీళ్ళకి అక్కర్లేదు. కాబట్టి రెండు విధాలుగా కూడాను వాళ్ళని హింసిస్తుంది. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. మనం మాత్రం తప్పకుండా బలూచీల యొక్క ఏవైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో దాన్ని మనం సమర్థించాలి. ఒక సివిలైజేషనల్ ఆస్పెక్ట్గా మనం సమర్థించాలి. సరే, నేను ఈ మాట చెప్పినందుకు చాలా మంది వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నాము, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళని మనల్ని చంపుతారు, ఇటువంటివి చాలా స్టేట్మెంట్స్ నేను గతంలో కూడా చూశాను. మనం ఏదో మన దేశంలో కలుపుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ పాకిస్తాన్లో వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసి వాళ్ళు బహుశా వేరే దేశంగా ఏర్పడితే కనుక వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం హింగ్లాజ్ మాత దర్శనం కూడా వెళ్ళగలిగినటువంటి అవకాశాలు వస్తాయి. మనం ఏదో వాళ్ళని కలుపుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలను మాత్రం మనం తప్పకుండా ఖండించాలి. వాళ్ళ సమర్థనగా మనం నిలబడాలి. రైట్. అండ్ ఇక ఈ పాకిస్తాన్ ఎలక్షన్స్ లో గొడవ. కరెక్ట్. పాకిస్తాన్ మన తెహ్రీకే ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఎలక్షన్లో నిలబడకుండా ఉండాలి అని చెప్పి డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ కావచ్చు, ISI కావచ్చు, సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కోర్టులను కూడా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాడుకుంటున్నారు. ఎంతవరకు హింసిస్తున్నారంటే, ఇన్నిసార్లు వాళ్ళు ఎలక్షన్ నిలబడినప్పుడు వాళ్ళకి ఎలక్షన్ సింబల్ బ్యాట్ సింబల్. ఈసారి బ్యాట్ సింబల్ని ఫ్రీజ్ చేసి, వాళ్ళకి బ్యాట్ సింబల్ ఇస్తారా, ఏ సింబల్ ఇస్తారో చెప్పట్లేదు. వాళ్ళు ఎలక్షన్స్ ఏమో ఫిబ్రవరి 8వ తారీఖు, కనీసం సింబల్ కూడా తెలియకపోతే వాళ్ళు ఎలా వెళ్తారు? ప్రజలందరికీ ఆల్రెడీ బ్యాట్ సింబల్ అనేది తెలుసు. కాబట్టి దాన్ని వాళ్ళ యొక్క పాపులారిటీని తగ్గించడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు పడడానికి అన్ని సర్వశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ 2-3 కాన్స్టిట్యుయెన్సీలో ఆయన అప్లికేషన్ దాఖలు చేస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్తే కనుక సుప్రీంకోర్టు కూడా అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో వస్తుంది, మేము దాన్ని పట్టించుకోమని చెప్పి దాన్ని తిరస్కరించారు. సో మరి ఇతరత్రా కొన్ని సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, షా మహమ్మద్ ఖురేషీ లాంటి వాళ్ళు, వీళ్ళని కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఆపేస్తుంది. షా మహమ్మద్ ఖురేషీ యొక్క కుమారుడు కంటెస్ట్ చేస్తే తనను కూడా రిజెక్ట్ చేశారు. సో లిటరల్గా వాళ్ళ సీనియర్ నేతృత్వాన్ని పక్కన పెట్టారు. సో అంటే లిటరల్గా అక్కడ నవాజ్ షరీఫ్ పార్టీ మాత్రమే గెలవాలి అని చెప్పి అక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా కూడా ISI చేసి పెట్టింది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ని మళ్ళీ ప్రధానమంత్రి చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి అక్కడంతా కూడా సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఇమ్రాన్ ఖాన్ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కూడా సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టరే అవుతారు. ఎలక్షన్లు నిజంగా పెద్ద పెద్ద బోగస్ అది. వీళ్ళే అతన్ని వచ్చి నువ్వు ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేయని చెప్పుంటే అయిపోయిండేదేమో. ఆ దేశంలో డెమోక్రసీ అనేది ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ డెమోక్రసీ పేరిట మొత్తం అక్కడ నడిపిస్తున్నదంతా కూడా ఆర్మీ నడిపిస్తున్నది. ఇప్పుడు నీళ్లు వాళ్ళ ముక్కు దాటిపోయింది, వాళ్ళ ఎకానమీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎవరినో కానీ స్కేప్ గోట్ చేయాలి, ప్లస్ కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి మళ్ళీ నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నంలో PTIని కంప్లీట్గా నొక్కి పడేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేకుండా ఎలక్షన్లో ఎక్కడ కంటెస్ట్ చేసినా వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితులు వాళ్ళకు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అబ్సల్యూట్ ఫార్స్, జోక్ ఆఫ్ అ కంట్రీ. ఎనీవే, నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాడు, చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఎనీవే, ఆయన ప్రధాన అయినా కానీ కూడా ISI ఆర్మీ ఏం చెప్తే అదే వినాలి. కాబట్టి మనకు ఎవరు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా ఒరిగేది ఏం లేదు. మన యొక్క పాలసీ మనం అలాగే కంటిన్యూ అవుతాము. చూద్దాం, వాళ్ళలో ఏమైనా బుద్ధి కొంచెం ఏమైనా వికసించి వాళ్ళు ఏమైనా మనతోటి సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే అప్పుడు మనం ఎలా స్పందించాలో అప్పుడు ఆలోచన చేద్దాం. నిజంగా వాళ్ళతో డైరెక్ట్గా మనం నెగోషియేట్ చేయవలసిన అవసరం కూడా లేదు.
ఎంతవరకు ఓపెన్ చేయాలో ఎంతవరకు ఓపెన్ చేయకూడదో మనం అప్పుడు నిర్ణయిద్దాం. ఎందుకంటే వాళ్ళని పాకిస్తాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎవరు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్ డ్రామా ఏమవుతుందో, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ డ్రామాలు ఏముంటాయో, వాడు భారతదేశం పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఇవన్నీ కూడా వేచి చూద్దాం. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము. 1-2 విషయాలు కొన్ని మిస్ అయినాయి కానీ బట్ నెక్స్ట్ వీక్ కూడా మనం మాట్లాడొచ్చు. ముఖ్యంగా ఈ గ్లోబలిస్ట్ ఎజెండా గురించి మనం మాట్లాడాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే నిర్దేశిస్తోందో ఒక ఎజెండాని, ఆ ఎజెండాని ఆయా దేశాలు తిరస్కరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు గతంలో ఒకసారి గ్లోబల్ రౌండప్లో చెప్పారు. మనం ఒకసారి నాకు తెలిసి దాని మీద కొంచెం విస్తృతంగానే మాట్లాడాలేమో అనిపిస్తోంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ నిర్వహించే సమావేశాలని చాలా గ్లోరిఫై చేస్తూ తెలుగు మీడియా మాట్లాడుతుంది కానీ బట్ దాని వెనకాల ఉన్న కథా కమామిషు గురించి కూడా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు వివరించారు, చాలా ఓపిక్గా మాకు విశ్లేషించి విడమర్చి చెబుతున్నందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషిస్తున్నటువంటి ఈ చర్చా కార్యక్రమం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.